కాకా నుంచి మొదలుకుంటే వారందరితో కూడా మంచి మిత్రత్వం ఉన్నది కదా. ఇన్ని రోజులుగా లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత కోపం వచ్చింది మీకు అనేది కారణం ఏమిటి తెలుసుకోవచ్చా? నేను 98లో ఓడిపోవడానికి నేను కారకుడు. ఈరోజు చంద్రబాబు గారు బతుకున్నారు, శివనకుమారి బతుకుంది. కొన్ని వంద ప్రజలు ఓట్లేస్తే ఎంపీగానో ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప వాళ్ళు ఎవరి సీటు గుంజుకోలేదు కదా. ఈ మహబూబ్ నగర్ అంత ఎఫెక్ట్ కావాలంటే మీరు దాన్ని మేనిఫెస్టోలో పెట్టండి, మీరు చెప్పండి అని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన 7 ఏడాది 3 నెలలు ఎట్లా ఉంది? ఏ రైతుకైనా పండించకనా అన్నాడు. సీలింగ్ పెడుతుండే 5 ఎకరాల. ఒకటి, కాంగ్రెస్ నాయకులు మంత్రులు విపక్షాలను ఎదుర్కోవడం లేదు. ఎందుకంటే మీరు ఇట్లా అన్నారు. ఇలా 8% అనేది 10% అనేది ఓపెన్. 8 to 10 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాలేజీలే కావచ్చు, కాంట్రాక్టే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓపెన్ అండి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర కాంగ్రెస్కు ఎంతకాలం అవకాశం ఇస్తారు? మోర్ దాన్ 75% మున్సిపాలిటీస్ కానీ ఎంపీపీలు కానీ వస్తాయి. 10-20% కూడా రావు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసి స్వీప్ చేస్తుంది. ఏది మన కాంగ్రెస్. నమస్తే. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఒక 60 సంవత్సరాల పాటు లేదా నిర్దిష్టంగా 50 ఏళ్ళు అనుకుంటే ఎక్కడ ఏమి జరిగిందో తేదీతో సహా ఆనాడు నా వ్యక్తులు, ఆ సంఘటన, దాని పూర్వపరాలు చెప్పగలిగిన అతి కొద్ది మందిలో ఒకరు గోనె ప్రకాష్ రావు గారు. నువ్వు తెలంగాణ ఉద్యమమైనా సరే, కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలైనా సరే, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ మొదలుకొని నిన్న మొన్నటి వరకు జరిగిన పరిణామాలు కూడా అన్నీ చెప్పగలవారు. ఈ మధ్య ఎందుకో కాంగ్రెస్ పార్టీ విషయంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకో ఏమిటో తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఎందుకో మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, ప్రధానంగా తెలంగాణ నాయకులపైన కొంత ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. కారణం ఏమిటో? సారీ అన్న, నేను ఎవరి గురించి ఆరోపణలు కానీ అన్పార్లమెంటరీ మాట్లాడా. ఏ కాంగ్రెస్ నాయకుని గురించి కూడా నేను విమర్శించడం లేదు. నేను 2013 జూలై 27 తర్వాత ఏ పార్టీకి సంబంధం లేకుండా రాజకీయాలకు దూరం ఉన్న విశ్లేషకులు కొందరు పిలవడం వల్లనే నేను వస్తున్నా తప్పితే నేను కొండాపూర్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాను. ఈరోజు ఎవరినైనా విమర్శిస్తున్నా అంటే అది రీజన్ వాళ్ళ వ్యక్తిగత విమర్శ లేదు. వివేక్ గారు మొన్నదైతే మాల మహానాడు పేరు మీద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టిండో, ఈ వర్గీకరణను ఏబిసిడి కేటగిరీస్ని అడ్డుకుంటుండో దాని మీదనే నేను ఏదైతుందో కౌంటర్ చేస్తున్నా తప్పితే ఏ ఒక్క నాయకుని మీద నేను ఇప్పటి వరకు విమర్శ చేయలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాయకుల మీద విమర్శించడం లేదు. కానీ కాకా గారు వారికి కేటాయించిన బంగ్లానే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చిన నాయకుడు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన నాయకుడు, పైగా మీకు దగ్గర సంబంధాలు ఉన్నవారు కదా వాళ్ళు. రైట్ సార్. వెంకటస్వామి గారు ఏదైతుందో నాకు తెలంగాణ ఉద్యమంలో పరిచయం, వారితో కలిసిపోయింది. వారు సిద్దిపేట నుంచి ఎంపీగా 67-71 తెలంగాణ ప్రజా సమితి, 77లో మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళి ఎన్నికయ్యాడు. తెలంగాణ ప్రజా సమితిలో 10 సీట్లు గెలిచిన తర్వాత మెర్జ్ చేశారు చెన్నారెడ్డి గారు. చేసి బ్రహ్మాందరెడ్డి గారు దిగిపోయి 71 సెప్టెంబర్లో పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 మంది లోకసభ సభ్యులు కాంగ్రెస్లో మెర్జ్ చేశారు. ఎడ్యుకేషన్ ఏదైతుందో 6 సూత్రాల కార్యక్రమం మీద నాయకత్వ మార్పు. 56 తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి కండిషన్ ఉండే లేదు, అన్ని ఉల్లంఘన జరిగినాయి. తర్వాత ముఖ్యమంత్రి బ్రహ్మాందరెడ్డి మారి పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతం వచ్చాడు. ఈ 10 మందిని మెర్జ్ చేశాడు చెన్నారెడ్డి గారు. తెలంగాణ నుంచి ఏకైక మంత్రి వెంకటస్వామి గారు. తెలంగాణ నుంచి ఏకైక మంత్రి. 10 టీపీఎస్ అంటే కాంగ్రెస్, 3 కాంగ్రెస్, 14 లోక్సభ. అప్పుడు 77లో 10, 77 తర్వాత 2009 వరకు 15 అయినాయి. ఇప్పుడు 17 అయినాయి డీలిమిటేషన్లో, పాపులేషన్ పెరిగి. తో కాక గారికి నాకు ఎడ్యుకేషన్లో పరిచయం మాత్రమే. 72లో తన సొంత అన్న కుమారుని జి ఈశ్వర్ని ఏదైతుందో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జి రాములు అని ఒక పేదవాడు మంత్రిని, లోకల్ అభ్యర్థి, అతన్ని తీసేసి చివరి నిమిషంలో బీహార్ అబ్జర్వర్ ఉండి జగజ్జీవన్ రామ్ గారి ద్వారా
అప్పుడు పార్లమెంటరీ బోర్డు మెంబర్ జగజ్జీవన్ రావు గారు, ఈయన అబ్జర్వర్గా పంపింది ఇందిరాగాంధీ 72 అసెంబ్లీ. ఎక్కడ అక్కడ అసెంబ్లీ సేమ్ బీహార్లో ఉండే, బట్ లోక్సభ అయిపోయింది. బీహార్లో కూడా మన దగ్గర అయితే ఎట్లా అసెంబ్లీ ఉందో అక్కడ ఉండే. అప్పుడు ఏదైతుందో ఆ కండిషన్లో జి ఈశ్వరు ఇక్కడ ఏం వ్యాపారం చేస్తుండని చెప్పదలుచుకోలేదు. ఒక ఖాదీ అంటే ఆయనకు తెలియదు. అటువంటిది లాస్ట్ చివరి నిమిషంలో ఆల్వేన్ ప్రెసిడెంట్ రామస్వామి అని ఉండే, రామస్వామి ఆయనకు జి సంజీవరెడ్డి గారు టికెట్ ఇచ్చి, ఇందిరాగాంధీ గారికి టికెట్ ఇచ్చి ఐఎన్టీసీ కోట కింద పంపించారు. అన్ని గోడలను రాశాడు. 7వ రోజు నామినేషన్, 7వ రోజు నాడు ఈయన వచ్చేసాడు. 7 రోజులు నామినేషన్, 8th స్క్రూటినీ, 10th నాడు విత్డ్రా చేయొచ్చు. రామస్వామి టికెట్ ఎగరగొట్టి ఏదైతుందో జీరాములు పక్కకు పెట్టి ఈయనకు టికెట్ ఇచ్చాడు. అప్పుడు ఆ ఎన్నికల్లో మా గ్రామాలు ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉండే, నేను వెంకటస్వామి గారితో ఎస్ఆర్ వెంకటేశం అని మేయర్ ఉండే, ఈయనకు మంచి మిత్రుడు, మారేడుపల్లి ఈ నీళ్ళు దగ్గరనే తర్వాత ఇల్లు అనుకోండి. తో ఆ ప్రచారం చేసినప్పటి నుంచి నాకు కాకతో ఏదైతుందో మీకు పరిచయం ఉంది. పరిచయం. కానీ అది 24 అక్బర్ రోడ్ కాకా ఇచ్చిందే కదా. అది 24 అక్బర్ రోడ్ అనేది 73లో ఆయన మంత్రి అయ్యాడు. 72లో మెర్జ్ అయిన తర్వాత 24 అక్బర్ రోడ్ ఇప్పుడు జన్పత్ కానుకొని ఉంటుంది. అది జన్పత్ రోడ్డు, ఇది అక్బర్ రోడ్. తో ఈ కనెక్ట్ ఏదైతుందో ఈ ఇల్లు బ్యాక్ సైడ్ నుంచి ఏదైతుందో ఇప్పుడు సోనియా గాంధీ గారు కానీ, ఇంతకుముందు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక అంతా నడుచుకుంటూ వచ్చేస్తారు బై వాక్. లాన్కు మీరు ఉన్నారు కదా, మీరు ఢిల్లీలో జర్నలిస్ట్గా పనిచేసింది కదా. ఆ 24 అక్బర్ రోడ్ దాని పక్కకే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉంటుంది, ఏపీ భవన్ దగ్గర ఉంటుంది, మాన్సింగ్ తాజ్ ఉంటుంది, పివి నరసింహరావు గారు అక్కనే 9 ఏదో సంథింగ్ ఉంటుంది. అయితే అది 73లో కేంద్ర డిప్యూటీ మినిస్టర్గా రిహాబిలిటేషన్ లేబర్ మంత్రిగా అతనికి అలాట్ అయింది. 73 నుంచి 77లో మళ్ళీ ఎంపీ అయింది కదా, కేంద్రంలో జనతా ప్రభుత్వం, అతనికి ఆ క్వార్టర్ ఉండే. 78 జనవరి 1 కాంగ్రెస్ 69లో విభజన జరిగింది. అది కాడెట్లుండే రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజయ్ రెడ్డి ఓడించిన తర్వాత పిలిపించి ప్రధానమంత్రిగా నామినేషన్ ఫైల్ చేసి అంతరాత్మ ప్రబోధం మీద కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి వివి గిన్ని గెలిపించింది. దాని తర్వాత బ్యాంక్స్ నేషనలైజ్ చేసి గరీబీ హటావ్ అని 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రాం పెట్టి పార్టీని ఏదైతుందో చీల్చినప్పుడు అది పోయి ఆవుదూడైంది. ఆవుదూడ దానికేమొచ్చింది, పాత కాంగ్రెస్కు మరో దేశాలకు వాళ్ళకు రాట్నం వచ్చింది. మళ్ళీ 78లో మళ్ళొక చీలిక చేసింది. ఆవుదూడ పోయి ఏమొచ్చింది, చెయ్యి గుర్తొచ్చింది. ఆవుదూడ ఎవరికి ఉంది, రెడ్డి కాంగ్రెస్కి ఉంది. బ్రహ్మాంద్ రెడ్డి గారు, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు, వెంగళరావు చీఫ్ మినిస్టర్. జనవరి 1, 78 చరిత్రకారులు చాలా తప్పు చెప్తారు. 9 నెలల్లో అధికారము ఏప్రిల్లో ఫామ్ చేస్తే జనవరి 5 9 నెలల్లో అధికారం చేపట్టిండు రామారావు గారు. 202 అసెంబ్లీ సీట్లు వచ్చి అధికారం చేపట్టింది. కానీ కాంగ్రెస్ అనేది కూడా పార్టీ కదా. జనవరి 1కు ఫామ్ అయితే ఫిబ్రవరి 25కి ఎలక్షన్ అయింది, 27 కౌంటింగ్ అయింది. 3కి ఏదైతుందో 6వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు. 3 ఎన్నిక జరిగింది. రాజారాం వర్సెస్ మర్రి చెన్నారెడ్డి గారికి ఒపీనియన్. మర్రి చెన్నారెడ్డికి 105, 55, 60 మంది ఎమ్మెల్యేలు. జి రాజారాం గారు నిజామాబాద్ సపోర్ట్ చేస్తే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అతను ఏమైందంటే అక్కడ కేంద్రంలో జనతా ప్రభుత్వం, మళ్ళీ అతను ఇక్కడ మంత్రి కావాలని ఏదైతుందో పైరవి చేసుకొని అతను హాషం గారు ఇద్దరు లోక్సభ సభ్యులు. ఒక నిమిషం, ఇది వెంకటస్వామి గారు సిద్దిపేటకి వెళ్ళి, హాషం సికింద్రాబాద్కి వెళ్ళి, జీవి సుధాకర్ రావు, భవనం వెంకటరామరెడ్డి అండ్ పివి చౌదరి 6 ఏదైతుందో మార్చి 6 నాడు ఏదైతుందో ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, ఎమ్మెల్సీ కాని వాళ్ళు 6 మంత్రి తీసుకున్నాడు 36 మందిలో ఎట్ ఏ టైం క్యాబినెట్. వీళ్ళందరినీ జూన్లో ఎమ్మెల్సీ చేశాడు. మీకు తెలుసు 31 అసెంబ్లీ ఎమ్మెల్సీలు అయితే ఎవ్రీ 2 ఇయర్స్కు 10, 11 రిటైర్ అయితే, రాజ్యసభ 18లో ఎవ్రీ 2 ఇయర్స్కి 6 అయితే మీకు తెలుసు. అలాగే లోకల్ బాడీ కూడా 30 ఎవ్రీ ఇయర్స్ 10 అయితే. అప్పుడు ఈయన జూన్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. ఎప్పుడు స్ప్లిట్ అయింది పార్టీ, జనవరి 1, 78. ఈయన ఎప్పుడు మంత్రి అయిండు, మార్చ్ 6కి అయిండు. ఎప్పుడు ఎంపీ రాజీనామా ఇచ్చిండు, జూన్లో ఇచ్చిండు. ఆ హౌస్ ఏదైతుందో మాజీ ఎంపీగా అతను ఖాళీ చేయలే, మాజీ మంత్రిగా 24 అక్బర్. ఎప్పుడు తీసుకుంది అది, జనవరి 1 అయిన తర్వాత 11వ తారీఖు నాడు, జనవరి 11 నాడు ఏదైతుందో ఆ క్వార్టర్ ఏదైతుందో పార్టీ స్ప్లిట్ అయింది కనుక, ఆఫీస్ లేదు కనుక, అప్పుడున్న బూటా సింగ్ గారు కానీ, అప్పుడున్న ఐలో ఉన్న ఏదైతుందో ఇక్కడ ఉన్న చెన్నారెడ్డి ఈ క్వార్టర్ ఏదైతుందో అడగడం జరిగింది. ఇతని క్వార్టర్ మీరు చూసారు 24 అక్బర్ వేలకు, దాన్ని ఆ క్వార్టర్ని అడగడంలో
ఈయన అప్పచెప్పాడు ఒక రూమ్ ఉంచుకొని. మార్చి తర్వాత జూన్లో ఏమైంది? ఇది జనవరిలో, జూన్ అంటే 5 months తర్వాత ఈయన ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయిందో క్వార్టర్ సరెండర్ చేస్తే అది ఏఐసిసికి అలాట్ చేయించుకున్నది. 78 జూన్ నుంచి నేను అనుకుంటా జూన్ నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు ఇంకా స్టిల్ ఖాళీ చేయలేదు. స్టిల్ ఖాళీ చేయమని నోటీస్ వచ్చింది. ఇప్పుడు కొత్త ఆఫీస్ అయింది. ఇప్పటి వరకు అది కాంగ్రెస్ ఏ ఆఫీసు, అది బంగ్లా ఏదైతుందో అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ లేదు, అది ప్రాపర్టీ. ఆయన ఇల్లు ఎట్లయితుందన్న? ఈరోజు ఇంత పెద్ద టాపీ పని నుంచి టాటా బిర్లా స్థాయికి ఎదిగిండు. కేంద్ర మంత్రి 2 సార్లు అయిండు, ఇక్కడ అయిండు. వాళ్ళ కొడుకు మనమడు 2 కొడుకులైండు, కొడుకు మంత్రి అయిండు. వాళ్ళ అన్న కొడుకు ఎమ్మెల్యే అయిండు. చెప్పాలంటే వాళ్ళ అల్లుడు మంత్రి అయిండు. బిడ్డ పెద్ద బిడ్డనే కదా డాక్టర్ శంకర్రావు. వాళ్ళ ఇంకొక అల్లుడు ఏదైతుందో గడ్డం ప్రసాద్ ఇలా స్పీకర్ అయిండు. కుటుంబ సభ్యులు 8 మంది అయిండు. ఇంత స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదిగితే నువ్వు ఇచ్చింది ఎంతయా? జనవరి నుంచి జూను. నీళ్ళు ఎట్లా అవుతుంది? అది మేముండే క్వార్టర్. అది సోనియా గాంధీకి పోయి చెప్తాడు వినోద్ గారు, వివేక్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్తే అది తెలియకుంటే ఏదైతుందో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్లో కానీ పబ్లిక్ మీడియా కాకే ఇచ్చిండు ఏఐసిసి ఆఫీసు. కాకదా ఇల్లది? ఆ రెంట్ వాళ్ళు కట్టుకున్నారు. ఇచ్చింది 5 నెలలు. ఎంపీగా రాజీనామా చేస్తేనే ఇమీడియట్ ఎంపీగానే ఎంజాయ్ చేసిండు కదా. మంత్రి అయిన తర్వాత ఏదైతుందో 6 నెలల వరకు ఏమి లేకుండా ఉండొచ్చు. హరకృష్ణ గారు మీకు తెలుసు కదా, మంత్రి అయినాక ఏమి కాకపోతే రాజీనామా చేసిండు. అతని క్వార్టర్ ఏదైతుందో ఒక 5 నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇస్తే అది నా ఇల్లు ఇచ్చిందంటే ఎక్కడిదన్నా ఇది ప్రచారం తప్పు. అలాగే ఇంకోటి మీకు అవుట్ ఆఫ్ టర్న్ చెప్తా. కాకా అనే పేరు 72లో జి ఈశ్వర్ వాళ్ళ సొంత అన్న కొడుకు 72లో మేడారం అంటే రామగుండం, ఇప్పుడు మా రూరల్ ఏరియా, ఇప్పుడు రామగుండం అయింది, అప్పుడు మేడారం అంటారు. మేడారం 72, 78, 83లో ఓడిపోయాడు. వాళ్ళు సొంత చిన్న ఆయన. వాళ్ళు 3 అన్నదమ్ములు. నారాయణ స్వామి చిన్న ఆయన, ఈయన వెంకటస్వామి, అతని పేరేదో ఉంది ఈశ్వర్ తన పేరు. 3 అన్నదమ్ములు. అన్న కొడుకు. అతను చిన్నాన్న అనే బదులు బాబాయ్ అనే బదులు కాకా అంటుండే. కాకా అంటే చిన్న ఆయన కదా. ఆ పేరుతో 72లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన ఉన్న ట్రేడ్ యూనియన్స్ అన్నీ టోటల్ ఏదైతుందో ఈశ్వర్ టేక్ ఓవర్ చేసిండు యాక్టివ్ అయ్యి. కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ ఉండే, ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ ఉండే, జోనల్ చైర్మన్ అనుకోరాను కాదు. నా అప్పుడు చైర్మన్ అన్నప్పుడు బోర్డు మెంబర్ మాత్రమే. వసంత నాగేశ్వరరావు గారు కూడా బోర్డు మెంబరే. తో అతను ఏదైతుందో కాకా అనేవాడు. మేమందరం అక్కడ పోయేవాళ్ళం. ఇప్పుడు ఇంద్రసేన్ రెడ్డి మొన్న చనిపోయాను. సిటీలో ఉండే ఏ ట్రిబ్యూనల్ కానీ అన్ని యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఈశ్వర్ గారి ఇల్లు, వెంకటస్వామి గారి ఇల్లు చిన్నది, ఈశ్వర్ ఇల్లే పెద్దది. వాళ్ళ అన్న కాంట్రాక్టర్ ఎవరు? వెంకటస్వామి గారు అన్న ఈశ్వర్ తని. చాలా పెద్ద ఇల్లు అది, చాలా పెద్ద ఇల్లు చిక్కడపల్లి. ఇప్పటికి చిన్న ఒక 100 గజాల్లో 3 ఫ్లోర్లు కట్టిండు వెంకటస్వామి గారు. వెంకటస్వామి కంటే డబ్బుల్లో ఏదైతుందో ఆర్థికంగా ఉన్నవాడు, కాంట్రాక్ట్ చేసినవాడు. అతనే ఈ 2 తమ్ములకు ఫీడ్ చేసిండు. ఎవరు? ఈశ్వర్ వాళ్ళన్న. అందుకో ఈశ్వర్ను వీళ్ళు మైనర్ కనుక. అప్పుడు ఆ కాకా అనే పదము 72లో జి ఈశ్వర్ అయిన తర్వాత కాకా ఆయన ఎప్పుడైతే అన్నారో ప్రతి వాడు కాకానే అనడం స్టార్ట్ చేసిండు. కాకా అనే పదము ఆ టైటిల్ వచ్చింది బికాస్ ఆఫ్ జి ఈశ్వర్. ఇదిగా జర్నలిస్టులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా కాక. అప్పుడు మీరంతా యంగ్. నేను 72, 23 ఏళ్ళు నేను ఇక్కడ ఎల్ఎల్బికి వచ్చాను. నేను ఆయనతో 4 రోజులు తిరిగాను. ఎస్ఆర్ వెంకటేశం గారు, తను, నేను ముగ్గురం ఏదైతుందో కారులో ఎంటైర్ మేడారంలో దాదాపు 20 గ్రామాలు తిరిగినాం. మా గ్రామంలో ఆ రోజు లంచ్ మక్కగారెలు, ఎన్న, కంట్రీ చికెన్, మందు మాత్రం పోయలే. మా గ్రామంలో తిండి పెట్టినాం. ఆ రోజుల్లో తిండి దొరకాలంటే పాకెట్లు ఎట్లుండదు చూడు, బ్రహ్మాండంగా ఏదైతుందో. ఆయనే 89లో నేను తీసుకుపోయిన తర్వాత కూడా అది ఎప్పుడు యాద్ చేసేవాడు నన్ను. ప్రకాష్ అబ్బా మీ ఇంట్లో తిండా ఎప్పుడు నా జీవితంలో తినలేదయా, ఎన్నా మక్క గారెలు, కంట్రీ చికెన్ అయ్యా, బ్రహ్మాండంగా తినిపించినవయా. వెంకటేశం గారు కూడా చనిపోయే వారికి ఎప్పుడు కలిసినా కూడా ఆయన బెడ్ మీద ఉంటుండే. ఇప్పుడు ఎక్కడ సికింద్రాబాద్లో మారేడుపల్లి గార్డెన్ దగ్గర ఈశ్వరిబాయి స్టాచ్యూ ఉంది కూడా. ఎస్ఆర్ వెంకటేశం అనుకుంటా కార్పొరేషన్ చైర్మన్ ఉండే, మేయర్ ఉండే, హైదరాబాద్ మున్సిపల్ మేయర్ ఉండే. సో ఇది పదం. కానీ వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు. అది అభూత కల్పన, అది తప్పు. ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, అంటే కాకా గురించి ఆయన ఆనాడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే, తెలంగాణ ఉద్యమం మొదలుకుంటే, తెలంగాణ విషయంలో చిట్ట చివరి వరకు పెద్ద మంచి తెలంగాణ అని అన్నాడు. తెలంగాణ అన్నాడు ఆయన. రాష్ట్రపతి దాకా పోయిన వ్యక్తి కూడా కదా ఆయన. సార్ మీకు చెప్పనా సార్,
ఆయన తెలంగాణ ఉద్యమంలో గోలీ తినలేదు, ఒక్కరోజు జైలుకు పోలే. 67 ముషీరాబాద్ జైల్లో లేదు చెప్తాను, అది చెప్పండి మీరు. ముషీరాబాద్ అడగబోతున్నాను. కానీ అది ఏమైందంటే జైలు దగ్గర, జైలుకు ఏదైతుందో కొంతమందిని ఏదైతుందో జైలు తీసుకెళ్తున్నారు. వాళ్ళకుండి ఎక్కడో ధర్నా అయితే కంట్రోల్ రూమ్ దగ్గర ఎక్కడో అయితే ఏమైందంటే వాళ్ళు ఎంబడి మాపు వెళ్ళిపోయింది. అప్పుడు పోలీసు ఇంత కట్టుబడలేదు కదా, వాళ్ళని జైలుకి తీసుకుపోతా అంటే ఆ మాపు అయినప్పుడు ఏదైతుందో మాపు ఎంబడి పడిపోయింది అనుకోరాదండి. ఆటోలో రిక్షాలో మొత్తానికి అప్పుడు ఏముండే చాలా హీనపరిచింది. బస్సు ఎక్కువ ఏదో బస్సు డైవర్ట్ చేసేవాళ్ళం బస్సులు మేము. ఏదైతే చలో అంటే డ్రైవర్ కండక్టర్ డ్రైవర్ అటు ఇటు పోయి అటు వెళ్ళిపోతుండే బస్సు, ఖాళీ బస్సు. పోయినాక అక్కడ ఏమైందంటే లాఠీ చార్జ్ అయింది, ఓపెన్ ఫైర్ అయింది. ఇతను చిక్కడపల్లి నుంచి జీబులో మారేడుపల్లి ఏరియాలో కట్ట పోతున్నాడు. ఆ డ్రైవర్ భయానికి ఏంటంటే తీసుకుపోయి ఒక కరెంట్ ఆ రోడ్ సైడ్ ఉన్న పోలు గుద్ది కింద పడ్డాడు, గాయాలైంది, హాస్పిటల్ ఉంది. పోలీసు ఫైరింగ్ కాలేదు, ఫైరింగ్ లేదు. అతను తెలంగాణ ఉద్యమంలో లేడు. చివరి నిమిషంలో వచ్చిండు, చేరిండు. అతను చేరిన తర్వాత తెలంగాణ ప్రజాసమితి మీద సిద్దిపేట సిట్టింగ్ ఎంపీ కనుక టికెట్ ఇచ్చారు. తప్పితే ఉద్యమంలో ఎక్కడ ఒక గంట కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఆయన ఏ జైలుకు పోయిన జీవితం లేదు. ఇలా శశిధర్ రెడ్డి గారు బతుకున్నారు. ఆ ఉద్యమంలో పేర్లు నెంబర్ ఆఫ్ వాళ్ళని చెప్తా. శ్యామ్ మోహన్ గారు, మదన్ మోహన్ తమ్ముడు బతుకున్నాడు. హేమాహేమీలు బతుకున్నాడు. పేర్లు చెప్పాలంటే ఒక 100 పేర్లు చెప్తా. పీజే సూరి బతుకున్నాడు. బిఎం నరసింహ ఒక దళిత నాయకుడు, సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, లా కాలేజ్ జాయింట్ సెక్రటరీ, అడ్వకేట్, చాలామంది బతుకున్నారు. సూర్య దాసిరెడ్డి బతుకున్నారు. నేను అనుకుంటున్నా ఒక 100 పేర్లు చెప్పగలుగుతారే ఆ ఉద్యమంలో యాక్టివ్ ఉన్నవాళ్ళు. ఆయన ఏ ఒక్కరోజు జైలుకు పోలేదు. పని తెలంగాణ ప్రజాసమితిలో చేరి తెలంగాణ ప్రజలు ఈ 10 మంది మెర్జ్ అయిన తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి ఏకైక మంత్రి ఆయన ఒక్కడే, ఎవరు ఎంపీ కాలే. రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి మంత్రి లేడు. నేనే డబ్బులు తెచ్చినా ఇందిరాగాంధీతో ఎన్నికల ముందని చెప్పిండు నెంబర్ ఆఫ్ టైమ్స్. అవి నా దగ్గర కట్టింగ్లు కూడా ఉన్నాయి. ఆయన చెప్పిందే. అంటే ఇందిరాగాంధీతోటి ఒప్పందంలో మొదలై చేసుకున్నారు చెన్నారెడ్డి గారు. బ్రహ్మానంద రెడ్డి అతనికి సహాయం చేయలే. తాండూరు నుంచి 67 ఎమ్మెల్యే వందే మాతర రామచంద్రరావు గారు కేసు వేస్తే 6 ఏళ్ళు చెన్నారెడ్డి గారు డిబార్ అయింది. బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు పవిత్రన్ ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ, అప్పుడు రంగారెడ్డి జిల్లా లేదు హైదరాబాద్కు. ఎస్పీ స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఉండే. అది సాయం చేయమంటే బ్రహ్మానంద రెడ్డి గారు చేయలే చెన్నారెడ్డి గారికి. 6 ఏళ్ళు డిబార్ అయ్యిండు. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు పోలేదు. రాజ్యసభ కేంద్ర మంత్రిగా ఉండే, రాజ్యసభ కేంద్ర మంత్రి రాజీనామా ఇచ్చిండు. ఎమ్మెల్యే పిటిషన్ ఓడిపోయాడు. ఆ ఉప ఎన్నికల్లే మాణిక్రావు గారు అప్పటి నుంచి తాండూరులో వాళ్ళ చంద్రశేఖరు, నారాయణరావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతుందో అక్కడ ఎన్నికైతే వచ్చారు. బ్రహ్మానంద రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారిని దించడానికి చెన్నారెడ్డి గారు ఏదైతుందో ఉద్యమంలో వచ్చి మెర్జ్ డబ్బులు తీసుకొచ్చినని చెప్పాడు. ఈయన ఒక్కడే ఏకైక మంత్రి. అంటే ఇందిరాగాంధీతో సంబంధం ఉండే చెన్నారెడ్డి గారు కూడా ఏదైతుందో కొంత లాబీ చేసిండు కనుక ఈ డబ్బులు తెచ్చి ఎలక్షన్ సాయం. ఎన్నికల ముందు రాష్ట్రపతి ఎన్నికల్లో 69లో తెలంగాణ ప్రజాసమితికి నూకల్ రామచంద్రరెడ్డి ప్రతిపక్ష నాయకుడు. అప్పటి వరకు గౌతులచ్చన్ ఉండే. ఎక్కడ 67లో ఎన్నికైన తర్వాత ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రజాసమితిలో ఈ పార్టీ మార్పులు లేదు కదా, ఈ కాంగ్రెస్ నుంచి ఇండిపెండెంట్ అందరు కలిసి ఏదైతుందో ఒక 30 మంది అయిన తర్వాత ప్రతిపక్ష హోదా వచ్చింది. నూకల రామచంద్రరెడ్డి గారు తెలుసు కదా, ఫేమస్ ఆఫ్ వరంగల్. అతను తర్వాత ఎంపీలు అప్పుడు కరీంనగర్ నుంచి రమాపతిరావు కాంగ్రెస్ 67, 62, 71లో పోటీ చేయలేదు సత్యనారాయణరావు గారు. తర్వాత ఇండిపెండెంట్ గెలిచిన పండిత్ నారాయణ రెడ్డి 72లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యింది బోధన నుంచి, ఆగ్రో చైర్మన్ ఉండి. తర్వాత మేల్కోటే సికింద్రాబాద్, రాజారామేశ్వరరావు మహబూబ్నగర్. ఈ నలుగురు కాక ఇంకొకరు 5 ఎంపీలు ఏదైతుందో ప్రజాసమితిలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఎప్పుడైతే వివి గిరిని గెలిపించమని అంతరాత్మ మీద వచ్చిందో చెన్నారెడ్డి గారికి ఫోన్ చేసింది ఇందిరాగాంధీ గారు. మొన్న నేను సభలో చెప్పాను, చెన్నారెడ్డి గారి బర్త్ యానివర్సరీ అయింది. శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, మురళీధర్రావు గారు బీజేపీ ఉన్నారు, రవీందర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఇంకా హనుమంతరావు గారు ఉన్నారు. అప్పుడు ఆమె పర్సనల్గా ఫోన్ చేసి నీ మద్దతు కావాలా, 30 మంది ఎమ్మెల్యేలు, 5 లోక్సభ సభ్యులు, 1 నిమిషం రాష్ట్రపతికి వేశారు. అప్పుడు దాని తర్వాత తను కండిషన్ పెట్టాడు, మాకు మీ ఒప్పందానికి పనిచేసిన తర్వాత మాకు తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద కొంత ఒక 6 సూత్రాల కార్యక్రమం వచ్చిన తర్వాత మెర్జ్ అయ్యిండు. ఒక వెంకటస్వామి మంత్రి అయ్యాడు. ఇది వాస్తవం. రాష్ట్రపతి వరకు అడిగాడు. ఇప్పుడు ఆయన ఎందుకంటే మీకు ఒక ప్రశ్న అని అడిగితే దానికి ఇంత మీరు ఇటువైపు తీసుకొని వస్తున్నారు. ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన రాష్ట్రపతి స్థాయి దాకా వెళ్ళిన నాయకుడు, మామూలు విషయం కాదు. ఎక్కడో హైదరాబాద్ రాష్ట్రపతి ఆయన చెప్పుకున్నాడు. చెప్పండి, అడగండి. ఆయన చెప్పాడు. అయితే ఇంకోటి సార్, రాష్ట్రపతి అనేది ప్రచారం జరిగింది.
1998లో సుగుణకుమార్తో పెద్దపల్లి ఓడిపోయాడు, 99లో ఓడిపోయాడు. 2002లో రాష్ట్రపతి నారాయణ అనుకుంటా అప్పుడు ఏదైతుందో ఇతను రాష్ట్రపతి లాబీలో సెంట్రల్ లాబీలో ములాయం సింగ్ అడిగారు, ఎవరు కమ్యూనిస్ట్ వాళ్ళు అడిగితే, అరే భయ్ నువ్వు కాంగ్రెస్ నుంచి గిట్ట పోటీ, వాళ్ళు బీజేపీకి వ్యతిరేకం కదా, అప్పుడు ప్రభుత్వం ఏదైతుందో వాజ్పేయి ప్రభుత్వం కదా, నువ్వు కాంగ్రెస్ నుంచి గిట్ట కాంటాక్ట్ చేస్తే వీఆర్ ట్రై టు నువ్వు అభ్యర్థం పైరవ్ చేసుకోమని చెప్పినట్టుంది. చూచాయగా ఆ ఉన్న ఫ్రెండ్స్ చెప్తాడు, సెంట్రల్లో కూర్చోవడం మంచిది అన్నాడు. దీన్ని ఏదైతుందో ప్రచారం చేసి నాకు సిపిఎం ములాయం సపోర్ట్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అండి 2002లో. ఈయన ఏం లేడు. రాజీవ్ గాంధీ క్యాండిడేట్ యునానిమస్ అయింది కదా అన్న, కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టలే కదా. అప్పుడు ఎవరు నారాయణన్ గారు అయినారు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? వాజ్పేయిది. రాష్ట్రపతి ఎవరైనా పెట్టిండ్రు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారే నాకు చెప్తే ఇవాళ కేఎస్ఆర్ మూర్తి చనిపోయాడు, ఆయన కాల్ సెంటర్ ఉండే వినోద్ ఎక్కడ పంజగుట్టలో, అక్కడ టైప్ చేసి అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ కనుక పెట్టేది ఉంటే వెంకటస్వామి గారికి అవకాశం ఇవ్వండి అని ఏదైతుందో ఈయన రిప్రజెంట్ చేశాడు. వైఎస్ఆర్ ఇవాళ ఈనాడులో ఏదైతుందో ఇది ఉంటుంది కదా సిటీది, ఇది ఇవాళ ఫుల్ పేజీ ఇవాళ దిలీప్ ఉంది, ఆ డేట్తో సహా నేను 2002 ఇస్తా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన లెటరు ఐజీడీస్గా ప్రింట్ ఏదైతుందో దిలీప్ గారు అప్పుడు ఈనాడులో ఉండి 2002 తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీ తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్. బట్ ఇప్పుడు ఈనాడుకి వెళ్ళి బయటకు వచ్చాడు, V6లో పనిచేశాడు. ఇప్పుడు ఫ్రీలాన్సర్గా ఒక సంస్థ పెట్టిండు. ఇది కఠోర నిజాలు. ఎవ్వరు ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన ఆయనను అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నాడు, ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, ఏ ఒక్కడన్నా చిన్న అన్న 2002 అయితే అన్ని లైన్ దొరుకుతాయి కదా, అన్ని దొరుకుతాయి కదా. 2004లో ఎంపీ అయ్యిండు. తర్వాత ప్రతిభా పాటిల్ ఎవరు కాంగ్రెస్ లేడీ అయింది కదా. ఈయన అభ్యర్థన ఎక్కడ చర్చ జరగాలి. ఇది అభూత కల్పన. రాజశేఖర రెడ్డి అరే రాజశేఖర రెడ్డి క్యాండిడేట్కే ప్రతిపక్ష నాయకుడు రామచంద్రరావుకు టికెట్ రాలే రాజ్యసభ, 2004లో రాలే, 2006లో రాలే, 2008లో వచ్చింది. ఈయన రాష్ట్రపతి ఎవరు చెప్పిండు? కాంగ్రెస్ పోటీ పెట్టలేదు, నిన్ను అడ్డుకున్నది ఎక్కడ? ఇదంతా ఏదైతుందో ఆయన ఉన్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఇదంతా గ్లోబల్ ప్రచారము. ఆయన చనిపోయినాక వెంకటస్వామి గారు చెప్తుండే, ఇప్పుడు ఆయన కొడుకులు రాష్ట్రపతి అడ్డుకున్నారు, పేరు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. ఇది చాలా అసూయతో ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన చూపితే, సార్ బుచ్చన్న గారు మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడన్నా ఒక చిన్న రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఎక్కడైనా ప్రచారం చేసుకున్నట్టు కానీ ఏదైనా పేపర్లో కానీ జాతీయ పేపర్లో స్థానికంగా ఈవెన్ రామగుండం గోదావరి కానీ పేపర్లో కూడా రాష్ట్రపతి అని వచ్చేది ఉంటే ఐ లీవ్ దిస్ కంట్రీ, ఈ దేశం వదిలిపెట్టిపోతున్నాను, జీవితంలో ఇండియాలో ఉండ, నేను చావలేను, ఆత్మాహుతి చేసుకోలేను, ఎవరైనా చంపుతా కూడా రైడే, లేకపోతే జీవితాంతం వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ పని ఇంటి ముంగట్టు ఒక డబ్బా పెట్టి అక్కడనే ఆ నుంచే వినొచ్చింది వాళ్ళతో మాట్లాడ, జీవితాంతము ఫ్రీగా వాళ్ళ ఇంటి దగ్గర పని. మీకు వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కాకా నుంచి మొదలుకుంటే వారందరితో కూడా మంచి మిత్రత్వం ఉన్నది కదా. ఇన్ని రోజులుగా లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత కోపం వచ్చింది? చెప్పనా కారణం ఏమిటి తెలుసుకోవచ్చా? నేను 98లో ఓడిపోవడానికి నేను కారకుని. ఈరోజు చంద్రబాబు గారు బతుకున్నారు, శివనకుమారి బతుకుంది, కొన్ని వందల మంది ఆ ప్రాంతంలో, వందల మంది మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల ప్రెసిడెంట్లు 80 ఏళ్ళు ఎలక్ట్ అయిన బ్రహ్మయ్య లాంటి వాడు ఉన్నాడు. ఈరోజు 98లో మర్చిపోయినా టీడీపీలో మాజీ మంత్రి బోడ జనార్దన్ బతుకున్నాడు, పెద్దిరెడ్డి మాజీ మంత్రి బతుకున్నాడు, తర్వాత రామరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే బతుకున్నాడు, బిరుదు రాజమల్లి చనిపోయాడు, హనుమంతరావు చనిపోయాడు, దేవిశెట్టి శ్రీనివాసరావు అప్కాబ్ చైర్మన్, తెలుగుదేశం ప్రెసిడెంట్, ట్రస్ట్ చేతరు, ఆయన బతుకున్నాడు. ఇవాళ నేను 98లో ఓటమికి కారణమా లేదని వాళ్ళందరూ చెప్తారు. తర్వాత 83లో ఇది వెరీ ఇంపార్టెంట్, 57లో చెన్నూరు నుంచి ఇప్పుడే వివేక్ చేస్తుండో అక్కడ జన్మనిచ్చింది. అక్కడ 5 ఏళ్ళు పోకపోతే అతనికి టికెట్ తీసుకోవద్దని అక్కడ ప్రదర్శన, ఆ జమాన్లో ప్రదర్శన చేసి మాకొద్దు, మాకు స్థానికుడు కావాలంటే ఏదైతుందో గజ్వేల్ వచ్చి పోటీ చేశాడు. గజ్వేల్లో 62లో కాంగ్రెస్ అభ్యర్థిగా సైదయాని, గజ్వేల్ సద్దయాని, గజ్వేల్ రంగారెడ్డి గారు ఎమ్మెల్సీ, డీసీసీ ప్రెసిడెంటు, సమితి ప్రెసిడెంటు, సిసి బ్యాంక్ చైర్మన్, కురువృత్తుడు ఇందిరాగాంధీకి ఎలక్షన్ ఏజెంట్గా ఉండే బాగారెడ్డితోడు సహచార ఏజెంట్గా, ఇది 80లో ఆమె పోటీ చేసినప్పుడు 2 చేసింది కదా, ఇది మధ్యంతర ఎన్నికలు. అతను పాలేరును పెట్టిండండి. పాలేరు అంటే కూలి చేస్తున్నాడు. 5-1, 5-2. మీకంటే బుచ్చన్న గారు మీకంటే హైట్ తక్కువ, మీరు 5-2, 5-3, మీకంటూ 1 ఫీట్ తక్కువ. 62లో ఇండిపెండెంట్, 67లో కాంగ్రెస్, 72 కాంగ్రెస్, 78 కాంగ్రెస్ గెలిచాడు. తర్వాత 67లో లోక్సభ అయిండు, 71 అయిండు, 77 అయిండు. అయిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మంత్రి అయిండో వేకెన్సీ వచ్చేసింది ఆయనకు. 80లో ఆయన ఇక్కడనే ఉన్నాడు కదా మంత్రి. ఒక్క నిమిషం,
ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రాష్ట్ర మంత్రి ఉన్నాడు కదా చెన్నారెడ్డి క్యాబినెట్లో, తర్వాత భవనం క్యాబినెట్లో అయింది కదా, కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది పోలేకపోయింది కదా. ఎప్పుడైతే 83లో ఇక్కడ తెలుగుదేశం వచ్చింది ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉంటే, అప్పుడు ఏదైతుందో బై ఎలక్షన్ వచ్చింది. కోదాటి రాజమౌళి గారికి 80లో లోక్సభ గెలిచాడు పెద్దపల్లిలో. ఆ సీటు మార్చిలో చనిపోతే జూన్ 21 ఎన్నిక వచ్చింది, మేలో నోటిఫికేషన్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు అప్పుడు లైవ్ బతికుండే టికెట్ అడిగాడు. ఇవాళ శ్రీహరి అని ఒక మాలతనికి అడ్వకేట్కి లోకల్ క్యాండిడేట్ అని ఇచ్చింది. పివి నరసింహారావు చెప్పిండు, ఎప్పుడు బయటికి వెళ్ళి వస్తుండే ఎంఆర్ కృష్ణ 4 సార్ల, తర్వాత కోదాటి రాజమల్లు, తులసిరామ్. ఇదేదైతుందో స్థానికులకు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఏదైతుందో స్థానికులకు ఏదైతుందో టికెట్ ఇవ్వడం వల్ల వచ్చింది. 84 డిసెంబర్లో ఎన్నిక వచ్చింది. రాజీవ్ గాంధీ గారి టికెట్ ఇవ్వాల. 83 నుంచి 89 నిరుద్యోగి. ఈ నియోజకవర్గంలో ఏమింది, 6 నియోజకవర్గాలు. ఈయన ఎప్పుడైతే రాజీనామా చేసిండో, జూన్లో రాజీనామా చేసిండు కదా 78లో, ఉప ఎన్నిక వచ్చింది సిద్దిపేట్ అండ్ ఇక్కడ సికింద్రాబాద్. జనవరి 5కు పోలింగ్ అయింది, 6 నెలలు కావాలి. నంది ఎల్లయ్య అని అప్పటి వరకు 6 లోకసభ మాలనే, నంది ఎల్లయ్య మొదటిసారి అయింది, కంటిన్యూ అయింది. ఇక్కడ ఆశం గారి ప్లేస్లో పి శివశంకర్ గారు అప్పటి వరకు అడ్వకేటు, ఆయనే ఎంపీ అయి 80లో మళ్ళీ ఇక్కడి నుంచి గెలిచి ఇందిరాగాంధీ క్యాబినెట్లో మంత్రి అయ్యాడు. 84లో నిజామాబాద్ ఓడిపోయి మళ్ళీ రాజ్యసభ కూడా రాజీవ్ గాంధీ క్యాబినెట్లో అయ్యాడు. తర్వాత తెనాలి అయ్యాడు, తర్వాత గవర్నర్ అయ్యాడు. ఇది చరిత్ర. నేను వెంగళరావు గారు పిసిసి అధ్యక్షుడు 87లో, కేంద్ర మంత్రి. ఇతన్ని పెద్దపల్లిలో ఒక కాన్స్టిట్యున్సీ బెజ్జంకి దగ్గర ఒక సీడ్స్ ఫ్యాక్టరీ పెద్ద ఎత్తున నేను అతని కారులో కూర్చుండబెట్టి చెప్పిన, ఎందుకు ప్రకాష్ నువ్వు వెంకటస్వామి? సార్ స్థానికులు ఎవరు స్ట్రాంగ్ లేరు, ఇతనికి ఐఏఎస్ ఐపీఎస్ లాబీ ఉంది, మా ప్రాంతం కేంద్రంలో ఆల్రెడీ మంత్రి చేసిండు, రాష్ట్రంలో చేసిండు, పెద్దపల్లి ఏదైతుందో తీసుకెళ్తాం, వెంకటస్వామి వెళ్తే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఇందూర్తి కానీ హుస్నాబాద్ కానీ మంతిని చెన్నూరు వెనుకబడ్డ ప్రాంతము, వద్దు ప్రకాష్, వాళ్ళు వాళ్ళ కుటుంబము హైదరాబాదు వాళ్ళ పరిశ్రమలు చూసుకుంటారు తప్పితే వాళ్ళు చేయరన్నట్టు. నేను కన్విన్స్ చేసి ఆయనతో కారులో కూర్చుండబెట్టి ఆయన వెనుక కారులో పెట్టాను. అప్పటి నుంచి పెద్దపల్లికి వెంకటస్వామికి లాబీ చేసి ఈరోజు పత్రికల్లో బంధించున్నాయని. ఆ రోజు అన్ని ప్రాంతాల్లో ఉదయము వార్త లేదనుకున్నప్పుడు ఉదయము ఈనాడు జ్యోతిలో రాసిన కటింగ్లు ప్రబల, మందమరి అంత పత్రికలు వచ్చినాయి. స్పెక్యులేషన్ ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరు అపోజ్ చేస్తున్నారు. నేను తీసుకెళ్తే కేంద్ర మంత్రి 90 కట్లయితే మరో అభ్యర్థి చేస్తా అని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండి ఈరోజు వెంకయ్యనాయుడు గారు బతుకున్నాడు. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ వాజ్పేయి క్యాబినెట్లో నెల్లూరుకు రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అలాగే ఎర్రంనాయుడు గారు 96 నుంచి 98 దేవగౌడ గుజరాత్ క్యాబినెట్లో ఉండి శ్రీకాకుళము రాష్ట్రానికి 1000 కోట్లు ఇచ్చాడు. ఈయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉంటే ఇలా కేశవరావు ఉన్నాడు, బుక్ ఇచ్చిండు, స్కీమ్ చేయమన్నాడు. ₹1 ఆయన నియోజకవర్గాన్ని మరో అమేతి, అంటే సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ రిప్రజెంట్ చేసిన నియోజకవర్గాన్ని మరో అమేతి చేస్తాని ₹1 రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నుంచి, ఒక రక్షణ నీటి పథకమా, ఒక మన ఇదేంటి మన డ్రైనేజ్లా, లేకపోతే ఒక కాలువలా, ఒక రోడ్లా, కప్పాడి కింద కొన్ని వేల ఇళ్ళు తేవచ్చు. ₹1 తెచ్చిండంటే మీరు ఏ శిక్ష కేసునే నేను ఒప్పుకుంటాను. అంటే అప్పుడు మీరు ఆయనకు సాయం చేసినారు కాబట్టి ఏ పని చేయాలని కోపంతో ఉన్నారా మీరు? సార్ కోపం అనేది ఉన్నమాట వాస్తవం. నాకేమన్నా జరిగింది అనేది ఇప్పుడు చర్చ జనానికి అవసరం లేదు. అండ్ మీరు అంటే ఇప్పుడు నేను ఎందుకంటే చాలా వీడియోలు చూసినా మీరు చాలా అంటే ఇప్పుడు తిట్టడం అని కాదు కానీ మీరేం దూషణ ఏం లేదు, మాటలే ఇవన్నీ ఇవ్వాలని ఎందుకు గుర్తొచ్చినాయి అనేది ఎవరికైనా వస్తుంది. ఈ సమస్య మాదిగ ఇష్యూ అనేది బర్నింగ్ ఇష్యూ 30 సంవత్సరాల తర్వాత. సార్ ఈ వర్గం ఏదైతుందో మాదిగ అనే వర్గము మాలలు కూడా ఏదైతుందో ముట్టుకుంటే స్నానం చేసేవాళ్ళు అంటరాని మనకైతే చూసినారు. ఇప్పటికీ 70-75 సంవత్సరాల మీరు పోదాం, మీ కెమెరా పట్టుకొని పోదాం. ఆదిలాబాద్ కరీంనగర్లో అంటే ఈ 7 నియోజకవర్గాల్లో వీళ్ళు నియోజకవర్గాలు కానీ నేను చెప్పగలుగుతా, కొన్ని వందల ఫ్యామిలీస్ తోటి మీకు నేను ఇంటర్వ్యూ ఇప్పిస్తే అక్కడ ఏం జరుగుతుంది. మాదిగ ఇండ్లు వేరు, మాల అంటే ఇది మన్నెప్పి అంటారు, నేతకాని ఇండ్లు వేరు. ఇప్పటికీ పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇప్పటికి ఆ కాలం వాళ్ళు ఏదైతుందో మేము ఇళ్ళలో ఎవరైనా చనిపోతే మేము తిండికి పిలుస్తాం కదా, వాళ్ళు సపరేట్ వీళ్ళు సపరేట్ కూర్చోవాలి. ఓ టేబుల్ వేసినాం అనుకోండి, టేబుల్ కూడా డిష్లు ఏదైతుందో వాళ్ళ టేబుల్ మీద వేరే పెట్టాలి, వీళ్ళ టేబుల్ ఇప్పటికి అట్లే ఉందా? ఇప్పటికి సార్ మీరు కెమెరా పట్టుకొని పోదాం. ఇది గిట్ట అబద్ధం అయ్యేది ఉంటే, ఇది నిజం గిట్ట కాకపోతుంటే మీరు ఏ శిక్ష అనేయండి సార్. అంటే ఈ కుటుంబానికి అక్కడున్న వివక్ష అది అంటే అక్కడ అంటారనితనం అనేది ఎక్కడ ఉంది? ఈరోజు 50 సంవత్సరాల్లో 99లో ఏదైతుందో ఆర్డినెన్స్ ద్వారా ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి వాజ్పేయి గవర్నమెంట్ ఆర్డినెన్స్ ద్వారా మాదిగలకు ఏదైతుందో కేటగిరేషన్ ఇక్కడ చేస్తే, ఈ రాష్ట్రంలో చేస్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల్లో 18,000 ఉద్యోగాలు వచ్చినాయి.
మాలాలకు 72 వచ్చినాయి 90,000లో. ఆ ఒక్క 4 సంవత్సరాల్లో నవంబర్ 99 నుంచి 23 వరకు 4 సంవత్సరాల్లో 23,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చినాయండి. ఉద్యోగాలు అయిందా? దాని తర్వాతనే కదా రాజశేఖర రెడ్డి గారు 7 జనరల్ అయినాయి 2009లో. 8వ సీటు మల్కాజిగిరి రిజర్వ్ అయింది. 4 మాదిగా 4 మాల ఇచ్చిండా లేదా? మల్కాజిగిరికి సర్వసత్రాన్ని ఇచ్చిండా లేదా? 6 మంత్రివర్గంలో 3 మాదిగకి ఇచ్చిండా లేదా? అలాగే 98లో లోకసభలో పెద్దపల్లి సుగుణకుమారి, అప్పటి వరకు దేవయ్య 96లో చంద్రబాబు ఇచ్చిండు, 91లో రామారావు గారు ఇచ్చిండు, ఓడిపోయిండు. 91లో ఓడిపోయింది వెంకటస్వామితో, 96లో ఓడిపోయింది వెంకటస్వామి, 89లో భూపతిని ఓడించాడు, 3 సార్లు అయింది కదా. తర్వాత మాదిగకి ఇస్తే ఆమె 2 సార్లు ఓడించింది కదా. కొండంతవి చిట్టెల కింద తెచ్చిందంటే ఆ చిట్టెల కింద ఓడించింది కదా 2 సార్లు. ఎన్ఆర్ఐ కదా ఆమె, రైట్, ఓకే. అప్పటి వరకు ఏదైతుందో మాదిగకు సుగుణకుమార్ అక్కడ ఇచ్చాడు. సిద్దిపేటలో రాజయ్య గారు మీకు తెలుసు కదా, కరీంనగర్ ఒక జడ్జిగా రిటైర్ అయ్యాడు, ఫైనాన్స్ మినిస్టర్ రామారావు క్యాబినెట్ ఉండే. సిద్దిపేట మాదిగ కదా. మంద జగన్నాథం మొదటిసారి 98లో ఎంపీ అయింది కదా, అక్కడ ఇచ్చింది కదా. 6లో 3కు 3 ఏదైతుందో తెలుగుదేశం ఇచ్చింది కదా నిష్పత్తి ప్రకారం మంత్రులు. అప్పటి నుంచే మాదిగకి ఏదైతుందో రాజకీయ స్థావరం దొరుకుతుంది కదా. అటువంటిది ఏదైతుందో వీళ్ళు ఏదైతుందో ఈరోజు కేటగిరేషను 2004లో అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారో పోయింది. 2020 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఏదైతుందో 7 ధర్మాసనం ఏదైతుందో జడ్జిమెంట్ ఇచ్చింది. ఏది అంతకుముందు 2004లో ఏదైతే ఇచ్చిందో 5 జడ్జిది, ఇది 341 రాష్ట్రాలకు అధికారము ఇవ్వచ్చు, ఇది కేంద్ర పరిధి రాదు, దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయవలసిన అవసరం లేదని తీర్పిచ్చింది. ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది? ఆగస్టు 2004లో. ఇక్కడ అసెంబ్లీ నడుస్తుండే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 రాష్ట్రాల్లో 29లో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? మొదటి వ్యక్తిని ఈ దేశంలో నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను, దాన్ని హడిల్ చేసిండ్రు. ఇంతకాలమేమో ఇండైరెక్ట్గా పోయి లాబీ చేశారు, ఖర్గే మీద కానీ వేణుగోపాల్ గారి మీద, ఎవరు వివేక్ అండ్ బ్యాచ్. మొన్న సభ పెట్టేదైతుందో బహిరంగంగా చేసిండ్రు. సార్ 2014లో 18లో 23లో మేనిఫెస్టో ఖర్గే గారు చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఉషా మేర కమిటీ వేసింది యూపీఏ ప్రభుత్వం. ఈరోజు పార్టీలైనా ముఖ్యమంత్రులైనా నీ ఇండివిజువల్ అయినా యు ఆర్ ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నీ అన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నీ కొడుకు ఏదైతుందో ఎంపీ. ఆ 3 డాష్ మీద ఎట్లుంటారండి? పార్టీ వ్యతిరేకమా కాదా? ఈరోజు కానీ ఒక ప్రశ్న అడుగుతాం. మీరు ఇంత ప్రజలు ఓట్లేస్తే ఎంపీగానో ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప వాళ్ళు ఎవరి సీటు గుంజుకోలేదు కదా. రైట్ సార్. ఇప్పుడు సార్ వాళ్ళు ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఈరోజు పార్టీ లైన్, పార్టీ సిద్ధాంతం ఏముంది? అత్యున్నత న్యాయస్థానం. ఇక ఐక్యరాజ్య సమితి పోతారా? దీన్ని ఆయన వ్యతిరేకించడం ఏంది? రాహుల్ గాంధీ గారు మహబూబ్నగర్ సభలో 2014లో అధికారం వచ్చేది మేమే, టీఆర్ఎస్ పోతుంది, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసింది, ఇచ్చిన హామీలు దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు, పేదవాళ్లకు 2 బెడ్రూమ్లు అన్నది ఏది ఇవ్వలే కనుక ఖచ్చితంగా ఏదైతుందో మా ప్రభుత్వం వస్తుంది. వస్తే అక్కడ అభ్యర్థులు ఏం చెప్పిందంటే మాదిగా పాపులేషన్ ఎక్కువ, ఈ మహబూబ్నగర్ అంత ఎఫెక్ట్ కావాలంటే మీరు దాన్ని మేనిఫెస్టోలో పెట్టండి, మీరు చెప్పండి అని ఆయనకు డ్రాఫ్ట్ ఇచ్చారు. డయాస్ మీదనే నేను చెప్పను, పేరు చెప్పను, చిట్టి ఇస్తే ఈ అనౌన్స్డ్ మా పార్టీ రావడం ఖాయం. వచ్చిన తర్వాత మేము మాది కదా ఆల్రెడీ మేము ఉషా మేర కమిషన్ ఇచ్చినాము, అసెంబ్లీ తీర్మానం చేసినామని కూడా ఆ వర్డ్ కూడా చెప్పిండు ఆయన. అటువంటిది ఈరోజు ఏదైతుందో నువ్వు ఎట్లా అడ్డుకుంటావా? ఇంకోటి 59 తెగలనేయండి దళితుల్లో, 59లో ఉత్తరవేరన్నాయి. ఈరోజు మీరు మిమ్మల్ని వాళ్ళు వ్యతిరేకించడం లేదు, మీ రిజర్వేషన్ వద్దనడం లేదు. మా వాటా, మా నిష్పత్తి జనాభా ఏది ఉందో ఆ జనాభా ప్రకారం మాకు చెందాలంటున్నారు. దాంట్లో ఏబిసిడి కేటగిరీ చేయండి. వాళ్ళు అడిగేది మీ హక్కును హరించడం లేదు కదా. ఇంతకాలం మీరు ఎంజాయ్ చేసిండ్రు 75 ఏళ్ళు, ఇక నుంచి మాకే అగ్రభాగం అంటలేరు కదా. సెన్సస్ ప్రకారము ఏదైతుందో జనాభా ప్రాతిపదిక మీద ఈ రిజర్వేషన్ ఏదైతుందో కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు 7వ తారీఖు జరిగే సభ ఏదైతుందో వాళ్ళు దానికే ఈరోజు రెస్పాన్స్ వచ్చి ప్రజల్లో జిద్దు వచ్చేదైతుందో ఇది ఒక రెస్పాన్స్ వస్తుందంటే బికాజ్ ఆఫ్ వివేక్. రేవంత్ రెడ్డి పరిపాలన 7 ఏడాది 3 నెలలు ఎట్లా ఉంది సార్? కంపేర్లీ ఇచ్చిన హామీలు మాత్రం అమలు కాని అనేది అందరికీ తెలిసిన విషయమే. నిరుద్యోగ భృతి అనేది దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఇచ్చే అవకాశం లేదు. రైతు కండిషన్ పెట్టలేప్పుడు ఏ రైతుకైనా పండించకనా అన్నాడు. ఇప్పుడు సీలింగ్ పెడుతుండ్రు, 5 ఎకరాల 10 ఎకరాలు అనేది సంథింగ్ ఏం పెడుతున్నా అనేది పక్క పెట్టండి. తర్వాత రైతు కూలీకి అన్నారు.
కౌలు రైతు కన్నారు కాదు. నిరుద్యోగ భృతి ఇంపాసిబుల్. అలాగే ఇండ్లు ఎంత ఇస్తున్నారండి? 1000-1500 ఇస్తున్నారు. తో ఈ అమలు కావాలని తెలుసు. కానీ గతంలో మంత్రులు అవైలబుల్ లేదు, ముఖ్యమంత్రి లేడు, సెక్రటరేట్ రాలే, ప్రతిపక్షాలకు లేదు, వాళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుంటుండే. ఏ ఒక్క ఉద్యమాలు చేసినా అటు మున్సిపల్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఎవరే కానీ అప్రోచ్ లేదు. కానీ ఈరోజు సెక్రటరేట్ ఎవరన్నా వెళ్ళొచ్చు. ముఖ్యమంత్రి అనేవాడు ఎవరికైనా అన్యాయం జరిగితే ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీలో అన్యాయం చేస్తాడు. ఎవరి మీద ఎవరికి ఇవ్వాలన్నా కంప్లైంట్? ముఖ్యమంత్రి కదా అల్టిమేట్. ఈరోజు కొన్ని వందల మంది రాని ఈవినింగ్ ఏదైతుందో అందరూ వచ్చిన వాళ్ళని డిస్పోజ్ చేస్తానుక అడగడం లేదు. ఈరోజు మంత్రులు కానీ మంత్రివర్గం కొంత తప్పులు జరగవచ్చు, ఎమ్మెల్యేలు కూడా కొంత అది చేయొచ్చు, అది పార్టీ రిపోర్ట్లో ఉంది. అది ఆ విమర్శ. ఓవరాల్ ప్రజలకు అందుబాటులో ఈ ప్రభుత్వం ఉంది. ఈ రాక్షస ప్రభుత్వము, ప్రజా కుటుంబ ప్రభుత్వము, కరప్టివ్ ప్రభుత్వము 1000 కోట్లు కరప్ట్ చేసేది. ఇచ్చిన హామీలు 2014లో 3 మెయిన్ హామీలు. ఒకటి 2 బెడ్రూమ్, రెండోది దళితుని గిరిజనులకు 3 ఎకరాలు, 1 ఎకరం ఉంటే 2 ఇస్తాను, 2 ఇస్తే 1 ఇస్తాను, ఏం లేకపోతే 3 అన్నాడు. ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ 25 ఎకరాలు విత్ స్విమ్మింగ్ పూల్, కూలి నుంచి కోటీశ్వరాడు 1 రూమ్లో అన్నాడు. ఈ 3 హామీలు అమలు చేయలే. 2018లో ₹1,00,000 రుణమాఫీ, తర్వాత నిరుద్యోగ భృతి, ఈ 2 అమలు చేయలే. ఈ 5 హామీలు అమలు చేయలే. తో ఈ రాక్షస ప్రభుత్వము, ఈ అవినీతి ప్రభుత్వము, ఈ కుటుంబ ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో తెలిసి కూడా కొన్ని హామీలు సాధ్యమే కానీ ఇచ్చారు. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈరోజు నెలకు 18,000 కోట్ల చిల్లర ఇన్కమ్ వస్తే 6,000 పైన 6,000 నుంచి 7,000 కోట్లు వడ్డీ అసలు కట్టడానికే పోతుంది. దాదాపు 6,000 నుంచి 6,500 కోట్లు పెన్షన్స్ సాలరీస్ పోతున్నాయి. ఇక మిగిలింది 6,000 కోట్లు. దాంట్లో ఈ సంక్షేమం చేయాలంటే అప్పులు పుట్టని పరిస్థితి. 7 లక్షల అప్పులైనవి, అన్నీ కూడా పెట్టారు. ఇక ఏది మిగిలలే. మినిస్టర్ క్వార్టర్స్ కానీ అన్ని కుదబెట్టిండు. మినిస్టర్ క్వార్టర్స్ కూడా చెప్తున్న ఎగ్జాంపుల్, ఏది మిగిలలే. తో ఆర్థికంగా ఇబ్బంది ఉంది. తో రిసోర్సెస్ను పెంచుకోవాలా. ఏది ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉంది, స్వేచ్ఛ ఉంది. హియరింగ్ చేస్తున్నారు. గాంధీ భవన్లో వీకిలీ ఏదైతుందో 1-2 సార్లు మొత్తం ఎవరైనా పోవచ్చు. గాంధీ భవన్ కాంగ్రెసే కాదు, అట్లే ప్రజా ప్లానింగ్ కమిషన్ చెన్నారెడ్డి అక్కడనే ఉంటుండు. చెన్నారెడ్డి గారు మరి ఏది మన జి చిన్నారెడ్డి అన్ని పిటిషన్ తీసుకుంటుండ్రు. నేను మొన్న అడిగాను, 45 డేస్లో మళ్ళీ రిప్లై అయిపోతుంది. అవునా? అవుట్వార్డ్ ఇన్వార్డ్ కూడా వేసి మళ్ళీ రిప్లై ఇస్తుండ్రు. అవుతుందా కాదా దాని సమస్య ఏంది. ఒక్కొక్కసారి తపాలా చేస్తారు కదా, 2 నెలలు అవుతుంది. బట్ ప్రజలకు ఏదైతుందో అందుబాటులో ఉన్నారు. ఓపెన్గా మీటింగ్లో మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ఇట్లా ఇబ్బందిగా ఉంది, మేము కొన్ని అమలు విడతల వారి సార్ వాళ్ళు 10 ఏళ్ళు ఈ 2 సార్లు 2014లో 3 హామీలతో 2018 గెలిచి 9.5 సంవత్సరాలు అమలు చేయలేదు. వీళ్ళకి 1 ఇయరే కదా సార్. మీరు 1 ఇయర్ 3 మంత్స్ అంటున్నారు, 15 నెలల పరిపాలన. వి విల్ వెయిట్ అండ్ సీ. ఏది ఏమైనా నేను రేటింగో మార్కులో చెప్పగాని ఇట్ ఈజ్ ప్రజలు మాత్రం అసంతృప్తిగా పూర్తి లేరు. కానీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు కనుక ఒకవైపు బీజేపీ, ఒకవైపు హెక్టిక్గా టీఆర్ఎస్ ఎవ్రీ డే ధర్నాలు, సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్సులు, ప్రతిదాన్ని ప్రతిఘటించడం వల్ల పబ్లిసిటీ వచ్చి కాంగ్రెస్ దాన్ని కౌంటర్ చేయడం లేదు. ఎందువల్ల చేయలేకపోతుంది అంటే సంపాదనలో పడ్డారు ఎమ్మెల్యేలు. ఇది కౌంటర్. అక్కడ గత ఎమ్మెల్యే 9.5 సంవత్సరాలు ఏం దోచుకున్నాడు, ఏం జరిగింది, వాళ్ళు ఇచ్చిన హామీలేంది, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చెప్పడం లేదు. 2014లో హామీలు ఇచ్చి అమలు చేయలే 3, 2018 చేయలే. నువ్వెవడరా మమ్మల్ని అడగటానికి, నువ్వు 9.5 ఏళ్ళు చేయలే, దాంతోటే నీ విక్టరీ అనేది అటాక్ చేయడం లేదు. పార్టీ మారింది. ఆ రోజు సార్ 21 సీట్లు 2014 వచ్చి జానారెడ్డి గారు కదా, దాంట్లో 7 మందిని చేర్చుకున్నారు కదా. భాస్కర్ రావు, యాదయ్య, తర్వాత రెడ్డి నాయక్ వీళ్ళందరూ చేర్చుకున్నారు కదా. వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేయలే? 2/3 అయితే కదా, తెలుగుదేశమో 2/3 తో చేర్చుకోలే కదా. అట్లే ఒక బట్టిని గారిని ఏదైతుందో ఒక దళితుడిని ఓర్వలేకెత్తుందో విడతల వారు చేరిన వాళ్ళని మెర్జ్ చేసుకున్నాడు కదా ఒకటేసారి సంతకాలు పెట్టి. మొదటిసారి అయితే శ్రీనివాస్ యాదవ్ మంత్రి చేస్తే పిటిషన్ స్పీకర్కి ఇచ్చిండు, హైకోర్టు పోయిండు, రాజ్భవన్ పోయిండు. ఎవరు దయాకరావు లీడర్గా. ప్రెస్ వాళ్ళు అడిగితే నువ్వు కూడా చేరుతావు అంటే, నేనా ఒక అయ్యకు అవ్వకు పుట్టేది ఉంటే నా పార్టీలో చేరన్నాడు. అటువంటి వాడు మళ్ళీ చేసి అందరు కలిసి సంతకాలు పెట్టి మెర్జ్ అన్నారు 2/3. సో ఈరోజు నువ్వు ఏదైతుందో కోర్టుకు పోతున్నావు ఏం కాదు.
స్పీకర్ డిస్పోజ్ చేసేదానిక కోర్టులు ఆదేశించలేవు. నీవు నిర్ణయం తీసుకోకపోతే మేము తీసుకుంటామని చెప్పలేవు. ఎక్కడ అటువంటి తీర్పు లేదు. మొన్న హైకోర్టు చెప్పింది చేయలే, సుప్రీంకోర్టు పోయినరు. గతంలో ఒక సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 6 monthsలో ఏదో స్టేట్లో డిసిషన్ తీసుకోమంటే ఆ స్పీకర్ మహారాష్ట్ర త్రిపుర తీసుకున్నాడు. తీసుకోలేదు అనలేదు, తీసుకున్నాడు. ఈయన తీసుకోడు, రేపు ఇంకో 10 మందిని చేర్చుకుంటాడు. ఏం చేస్తాడు సుప్రీంకోర్టు? ఏం చేయదు సార్. రమేష్ అని పౌరసత్వం అయితేనే 3 టర్ములు ఎన్నికైంది, మనం చూసినాం కదా. సో స్పీకర్ అనేది ఒక వ్యవస్థ, జ్యుడిషియరీ పవర్. ఇతను డిస్పోజ్ చేసేదానిక ఎస్ఆర్నో అయితే రిజెక్ట్ చేయాలి, అయితే డిస్క్వాలిఫై చేయాలి. అప్పుడే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు. కొంచెం దీనిలో క్లమ్జీ అయింది. 2 విషయాలు కలిసి వచ్చినాయి. ఒకటి, కాంగ్రెస్ నాయకులు మంత్రులు విపక్షాలను ఎదుర్కోవడం లేదు ఎందుకంటే మీరు ఇట్లా అన్నారు. అదేమిటో కొంచెం క్లియర్గా చెప్పారు సార్. ఒకటి సార్, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తుండ అనేది ఆయన రిపోర్ట్లో చెప్పాడు. ఫస్ట్ ఎమ్మెల్యే హైకమాండ్ కూడా మొన్న ఢిల్లీకి పిలిచి మంత్రులు వార్నింగ్ ఇచ్చింది. ఇలా 8% అనేది 10% అనేది ఓపెన్. 8 to 10 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాలేజీలే కావచ్చు, కాంట్రాక్టే కావచ్చు, ఏదైనా కావచ్చు తీసుకుంటుంది. ఓపెన్ అండి. బీఆర్ఎస్లో తీసుకోలేదు ఎవరు అనేది. బీఆర్ఎస్ సహాయంలో బీఆర్ఎస్ సార్ బిల్లులు శాంక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు పెండింగ్ బిల్లులు అయ్యి వచ్చే బిల్లు కాలేజీ తీసుకుంటుంది. వాళ్ళు కూడా మేఘా దగ్గర 6% తీసుకున్నారు. పెద్దల దగ్గర, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల దగ్గర తీసుకున్నారు. అరే 2 కోట్లు 3 కోట్లు ఉన్న కాలేజీ వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటండి? ఒక కాంట్రాక్టర్ అప్పులు తెచ్చిండు ₹3 ₹4. అతని దగ్గర నువ్వు 8 to 10% తీసుకుంటే వాడు ఏం కావాలి? ఆరిపోతారు కదా సార్. అన్యాయం కదా సార్. ఒక శాసనసభ్యుడు అమెరికాలో ఏడ్చుకుంటూ చెప్పింది సార్, టైమ్స్ స్క్వేర్ అంటే న్యూయార్క్ తెలుసు కదా, రాత్రి అంతా 3 గంటలు కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటూ. ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక బిల్ శాంక్షన్ అయింది. అతను నాకు పార్టీ వాడే, కానీ నాకు హోల్ హార్టెడ్గా చేయలేదు. అతను చెప్పిన బిల్లులు ఎన్ని కోట్లు చెప్పలేదు, అయిపోయినాయి. 8% ఏం కానీ నాకు మండల్ మెజార్టీ వచ్చింది. 4-5 మండలాలు అతనికి. ఫలానా మండలంలో నాకు మెజార్టీ వచ్చిందన్న అంటే ఇవ్వలేను. మొన్న ఒక 7 నెలల తర్వాత కలిసింది. ఇది జూన్లో. ఎక్కడ? అమెరికాలో, న్యూయార్క్లో, మ్యారియట్ హోటల్లో ఉన్నాం, టైమ్స్ స్క్వేర్లో ఉన్నాం. ఫోటోలు చూపెడతారు. రాత్రి 3 గంటలు ఐస్ క్రీమ్ తినుకుంటా మాట్లాడుకుంటాం. కండ్లకు నీళ్ళు తెచ్చుకుంటూ. మొదటిసారి ఎమ్మెల్యే, హానెస్ట్ గై, పార్టీ కోసం ఖర్చు పెట్టినోడు, మీటింగ్ల కోసం ఖర్చు పెట్టిండు. బట్టి గారిది కూడా పెద్ద సభ పెట్టిండు అక్కడ. ఇప్పటికేదైతుందో ₹1 అవినీతి చేసే వ్యక్తి కాదు. ఏఐసిసి కూడా వేణుగోపాల్ గారు అడిగితే కేరళ ఏదో ఇండ్లు కమిటీ అయినా అంటే ఆ ఇండ్లకు కూడా ఏదైతుందో ఎవరో చనిపోయిన అనుకోండి రెడ్డి, అటువంటి వాటి కూడా ఏఐసికి పిలిపిస్తే అఫీషియల్గా వైట్ మనీ ఇచ్చినవాడు. తన సంపాదన వైట్ మనీ సార్, జీరో అందరి దగ్గర ఉంటుంది. వైట్ మనీ ఏఐసికి బాధ్యత ఇచ్చినవాడు. నాకు మంచి మిత్రుడు, కొడుకు లెక్క. ఇట్లా చెప్పాలంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను సార్. మీరు రాష్ట్ర కాంగ్రెస్కు ఎంతకాలం అవకాశం ఇస్తారు? అతను ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు? నేను అవకాశం ఇచ్చేటోని సార్. నేను ఒక మామూలు, నేను ఓటర్, మీ దగ్గర చాలా సమాచారం ఉంది. అయితే ఇది పతాక స్థాయికి పోయింది. ఇప్పుడే పీపుల్లో వ్యతిరేకత ఉంది. వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన అన్యాయాలను, సంపాదించిన 1000 కోట్ల అప్పాయలు ఏదైతుందో నా దగ్గర ఉన్నాయి, వాళ్ళందరికీ నాయకులకు ఇచ్చిన దాన్ని ఎక్స్పోజ్ చేయడం లేదు. ఆయన దీక్షను ఎక్స్పోజ్ చేయడం లేదు. వాళ్ళ ప్రాపర్టీస్ లిస్ట్ ఇచ్చాను నేను పెద్ద నాయకులకు. చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళే బయట పెడుతున్నాము, వీళ్ళు వెనక పడుతున్నాము, వీళ్ళు సంపాదించే దాని మీద డైరెక్ట్. అంతే కదా. నువ్వు వాళ్ళని అటాక్ చేస్తే నువ్వు ఇప్పుడు కేటీఆర్ ప్రాపర్టీ బయట పెట్టిండ్రు, కవిత పెట్టిండ్రు, హరీష్ బయట పెట్టిండ్రు, సంతోషి బయట పెట్టిండ్రు, ఆ ఎమ్మెల్యే పెట్టిండ్రు. వీళ్ళే ఇప్పుడు సంపాదించిన బయట పెడతారు కదా. ఇప్పుడు రన్నింగ్ అయిన పొజిషన్లో వాళ్ళు లేరు కదా. నీ పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది కదా మీడియాలో నీ పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది కదా, నిన్ను టార్గెట్ చేస్తారు. అది కావచ్చు. ఏది ఏమైనా వాళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేసిండ్రు. పచ్చి 1000 కోట్ల అవినీతి చేసిండ్రు. 100 కోట్లు సంపాదించారు. ఫుట్పాత్ గాన్లు ప్యాలెస్లు కట్టుకున్నారు, లిఫ్ట్లు పెట్టుకున్నారు. 2 ఇళ్ళు ఉంటే 2 ఇండ్లు బ్రహ్మాండమైన ఇల్లు. అంటే రెండో ఇల్లు ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. దేవతలకు ఉన్నది కదా. మనకు హిందూ చట్టం లేదు కానీ ముస్లిం చట్టం ఉంది కదా. సో ఇవన్నీ డాటా ఉంది. నేను కూడా చాలామందికి ఇచ్చిన పేర్లు చెప్పదలుచుకోలేదు. నేను మ్యాక్సిమం చెప్పాను అనుకోండి. ఇదివరకు చెప్పినా
ఇప్పటికి చెప్తున్నాను, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం మీద నెగటివ్ ఉంది. కానీ ఎన్నికలు అనేది ఇంకా 3 సంవత్సరాలు 9 నెలలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం ఉండదు. ఎప్పుడు కానీ అధికారం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే మోర్ దెన్ 70% విక్టరీ ఉంటుంది. మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు. గతంలో మనం తమిళనాడులో చూసాము, జయలలిత పోటీ చేయలేదు, తర్వాత ఆమె సీఎం అయి కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కడే గెలిచి మొత్తం 233 స్థానాలు విజయకాంత్తో కలిసి జయలలితకు వచ్చినాయి, ఓన్లీ కరుణానిధి. అట్లే ములాయం సింగ్, అఖిలేష్ చీఫ్ మినిస్టర్ యూపీలో ఉంటే మాయావతి బైకాట్ చేసింది, తర్వాత చీఫ్ మినిస్టర్ అబ్సల్యూట్ 300 పైన వచ్చినాయి. అంత సీట్లు ఎప్పుడు రాలే. 4 సార్లు ముఖ్యమంత్రి ఉంటే ఎవరికి? మాయావతి గారికి. అప్పుడు బ్రాహ్మణులకు 42-46 సీట్లు ఇచ్చింది. అలాగే 87 వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత బలైన వర్గాలకు, దళితులకు, గిరిజనులకే రిజర్వేషన్. సర్పంచ్ కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ, తర్వాత మున్సిపాలిటీ అయితే లేదు, జిల్లా పరిషత్తు ఉండే కావచ్చు, ఒకటి ఉంటే ఒక వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ, జిల్లా పరిషత్ కానీ బీసీలకు అవకాశం లేదు. అలాగే మున్సిపల్ వార్డు మెంబర్ కానీ, చైర్మన్ కానీ, ఆర్ కార్పొరేషన్ కానీ 300 సమితిలను 1096 రామారావు గారు చేసి ఒక నియోజకవర్గానికి 5 వరకు చేసి బలైన వర్గాలకు రిజర్వేషన్ చేసిండు, మహిళలకు చేసిండు. చేస్తే 87లో దాదాపు 90% పైన, అంటే 900 పైన ఎంపీపీలు వస్తే, జిల్లా పరిషత్తులు 23లో నేను అనుకుంటున్నా ఒక 3 తప్పితే 19 వస్తాయి, మున్సిపాలిటీస్ 80% వస్తే, 89లో తను ఓడిపోతూ కల్వకుర్తిలో 34 లోక్సభ ఉంటే 39 కాంగ్రెస్కి వచ్చి 2 టీడీపీకి వచ్చినాయి, ఒకటే ఎంఐఎం. 1 మినిట్. అలాగే మొన్న మనం జగన్మోహన్ రెడ్డి చూసాం, 90% పైన తో ప్రతిపక్ష హోదా రాకు 11 సీట్లు వచ్చినాయి. రామారావు గారి పరిస్థితి అది. మొన్న ఒక్క జిల్లా పరిషత్ రాలే కదా కాంగ్రెస్కు, లోకల్ బాడీలో ఇంకా టర్మ్స్ ఉన్నాయి కదా, జిల్లా పరిషత్ అయిపోయింది, ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నాయి కదా. వస్తే ఏమైంది? టీఆర్ఎస్ ఓడిపోయిందా లేదా? చిత్తుగా ఓడిపోయింది కదా. లోక్సభలో అయితే 10 డిపాజిట్ పోయింది కదా, ఒక్క స్థానం రాలే కదా. స్థానిక సంస్థల ఎన్నికలకు జనరల్ ఎన్నికలకు సంబంధం లేదు. ఇంత రియాక్షన్ ఉన్నా కూడా ఈరోజు కేటీఆర్ స్వీప్ చేస్తామంటుడు. ఛాలెంజ్ చేస్తున్నా, మోర్ దాన్ 75% మున్సిపాలిటీస్ కానీ ఎంపీపీలు కానీ వస్తాయి. 10-20% కూడా రావు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసి స్వీప్ చేస్తుంది ఏది మన కాంగ్రెస్ పార్టీ. కానీ దీనికి జనరల్ ఎన్నికలకు సంబంధం లేదు. జనవరి 20వ తారీఖు నాడు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు నగదు బదిలీ, రైతు కూలీలకు 12,500 రూపాయలు ఇస్తామన్నారు కదా, అవి ప్రారంభించబోతున్నారట 26 నాడు. ఇవే గనక ఇస్తే కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో మీరు చెప్పిన వ్యతిరేకత పోయే అవకాశం ఉందా? లేదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉంది కదా, నిరుద్యోగ భృతి ఉంది కదా. కరప్షన్ అనేది ర్యాంపోర్ట్ కరప్షన్ వచ్చింది కదా, అది పతాక స్థాయిలో. ఇండ్లది కూడా ఏదైతుందో ఈ 5 ఏళ్ళ టర్మ్ వరకు కూడా 1500 ఎంతో ఇండ్లు అనేది ప్రతి వాడు అనుకుంటారు కదా. దీంట్లో ఏదైతుందో లాటరీ పెట్టినా ఏది పెట్టినా ఎవరైతే ఇల్లు రాలేదు ఇంత అని లిమిట్ చెప్పలే కదా ఎన్నికల్లో, మేనిఫెస్టోలో నేను ఇంతమందికి ఇచ్చా అని చెప్పలేదు. 5 ఏళ్ళలో 20 లక్షలు అన్నారు. 20 లక్షలు ఇంపాసిబుల్ అండి. కేంద్రం సాయం 20 లక్షలు ఇంపాసిబుల్. ఏదో డబ్బులు అన్నారు, 5 లక్షలు ఎంతో అంటున్నారు. ఇది పాసిబుల్ కాదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. తర్వాత ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి అయితే ఇంపాసిబుల్ కదా. కౌలు రైతుకు అందరికీ ఇవ్వలేవు కదా. ఇవాళ రైతు కూలీ అంటున్నావు, దాంట్లో కూడా నెగటివ్ వస్తుంది. రైతు కూలీని రికగ్నైజ్ చేయడానికి మళ్ళీ గ్రామ స్థాయిలో ఇదే పరిస్థితి, ఇదే అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. లంచాలు మళ్ళీ ప్రతి దగ్గర సార్. బీఆర్ఎస్లో కొంత దోపిడీ ఎమ్మెల్యేలు, ఇక్కడ కుటుంబ సభ్యులు, వాళ్ళు కొన్ని వందల మంది. ఈరోజు కాంగ్రెస్లో ఎలా స్వాతంత్రం ఉంటుందో మీకు తెలుసు. ప్రతి మండలానికి 100 మంది నాయకులు, ఓ 10 మందిని పట్టుకుపోతే రైతు కూలి ఎంటర్ చేయమంటాడు. 12,000తో 10 ఓ 2,000 నాకు, 10,000 నీకు ఇప్పిస్తా అంటాడు. కూలి అనేది ఎట్లా రికగ్నైజ్ చేస్తావు చెప్పన్నా? ఒక్కరోజు పోతేనా, 10 రోజులు పోతేనా, నెల రోజులు పోతేనా, లేకపోతే కూలి మీద బతుకుతేనా? దానికి నిర్వచనం లేదన్నా. నేను గ్రామస్థాయి నుంచి వచ్చినాను. బిగ్ టాస్క్. మరి ఏం చేస్తున్నా? అప్పుడు ఆ రోజుల్లో చారానా అంటే 25 న్యాయ పైసలు, 4 కానీలకు నాటేస్తారు సార్ పొలం. 4 కానీలకు 4 కుంచాలే పాలేరు. 68, 69 దానిక 4 కుంచాలు వడ్లివ్వకపోదుము. అయితే మక్కలు, జొన్నలు. అసలు బియ్యానికే 11 రూపాయలు అన్న ఒక కుంచానికి, 60 పైసలు ఇవ్వదు. నేను బియ్యం పట్టించి నేను మా గోదావరి కన్నా
రిలేటివ్ గణపతి గారి బావమరిది రాఘవరావు స్టోర్ ఉండే కోఆపరేటివ్ స్టోర్ నేను బోరేంలో తీసుకుపోయి అమ్మేవాళ్ళం మేము మా వడ్లను పట్టించి మా అమ్మ ఏది బియ్యం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం మా బంధువులు కనుక మామ అవుతాడు నాకు అప్పుడు లిమిటెడ్ కదా రైసు అయితే 4 కుంచాలన్న 4 కుంచాలతో బతికేవాడు జొన్న గట్క అయితే మక్క గట్క ఈరోజు ఒక్కరోజు కూలిపోతే 600-700 రూపాయలు వస్తుంది ఆ రోజు దాని రేట్ ఎంత మక్కలది కానీ 4 కుంచాలది ఎంత 4-8 32 రూపాయలతో బతికేవాళ్ళు సార్ 70-80 రూపాయలు బంగారం సార్ తులం 69-70లో ఎలక్ట్రిసిటీ బోర్డులో క్లర్క్ ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ 90 రూపాయలు సార్ యూడీసీకి 100 రూపాయలు సార్ జీతం నేను 74లో నేను నౌకరెక్కిన సార్ ఇక్కడ ఏడీబీ బ్యాంక్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్లో 200 రూపీస్ సార్ ఏ పోస్ట్ మీది అదే క్లర్క్ రత్నసాపతి గారు చైర్మన్ ఉండే 6 నెలలు సంవత్సరం చేసిన అయితే రాజకీయాలకు ఎట్లా వచ్చారు రాజకీయాలు విద్యార్థి రాజకీయాల నుంచి తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు ఎవరు ఒకటి సార్ ఇప్పుడు బీజేపీకి నాయకుడు లేని నౌక తయారైంది సార్ నాయకుడు లేడు 2 కేంద్ర మంత్రులకు సఖ్యత లేదు కిషన్ రెడ్డి గారికి సంజయ్ గారికి ఎంపీలకు రాజేందర్ గారు ఒకతోవ రఘునందన్ ఒకతోవ అరవింద్ ఒకతోవ విశ్వేశ్వరరెడ్డి గారు ఒకతోవ హైడా విషయంలో మనం చూసినాం స్టేట్మెంట్స్ లీడర్షిప్ అనేది రాబోయే రోజుల్లో మార్పు జరిగి హైకమాండ్ అబ్జర్వర్స్ను కూడా ఇప్పుడు తరుణ్ చుగ్ బన్సల్ ఉన్నారు వాళ్ళని తీసేసి కొత్తోళ్ళం పెట్టి స్ట్రిక్ట్ ఒక బైలాస్ తయారు చేస్తే రాబోయే రోజుల్లో ఒకటి బీసీ నాయకత్వానికి వాళ్ళు ఆల్అవుట్ ఒక బీసీ ప్రధానిగా ఉండి ఈరోజు మళ్ళీ కృష్ణయ్య గారికి ఏదైతే రాజ్యసభ ఇచ్చారో అదొకటి అండ్ మాదిగ ఇష్యూ అనేది కూడా ప్రధానిగా అనౌన్స్ చేశాడు తర్వాత కోర్టులో వచ్చిందనుకోండి అది కూడా సాల్వ్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో దీని మీద బీజేపీ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది ఎవరైనా బీసీ అధ్యక్షుడు ఇతడు రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ నెగటివ్ టీఆర్ఎస్కు కనిపిస్తుంది బట్ రాబోయే రోజుల్లో అలా ఉండదు టీఆర్ఎస్లో ఇంకా చాలామంది కాంగ్రెస్లో చేరుతారు కొంతమంది బీజేపీలో పోతారు ఈ పోరాటము ఎగ్జాస్ట్ అయిపోతారు వీళ్ళు తర్వాత బీజేపీ రాబోయేలో స్ట్రాంగ్గా ప్రజా ఇష్యూలో కేంద్రం సపోర్టు సఖ్యతకు వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఇచ్చిన హామీల మీద పోరాటం చేస్తే రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఏదైతుందో ఫైట్ బీజేపీకును కాంగ్రెస్కి అయితే తప్పితే బీఆర్ఎస్ తాడు ఉంటుంది పార్లమెంట్లో ఎలా పరిస్థితి అయిందో 8-8 వచ్చి రూట్ అవుట్ అయింది ఏదైతే బీఆర్ఎస్ అనే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ వరకు ఇంత స్ట్రాంగ్ ఇప్పుడు ఎంతైతే కనిపిస్తుందో పార్లమెంట్లో ఎలక్షన్లు అయితే ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి రిపీట్ రేపు జనరల్ ఎలక్షన్లో కూడా ఈ రాష్ట్రంలో జరిగిపోయే అవకాశం ఉంది అదే కేసీఆర్ లాంటి నాయకుడిని తెలంగాణ ప్రజలు కాదనుకుంటారు అరే ఏం చేసిండన్నా ఆయన నియోజకవర్గంలో రాలి కదా కేటీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మైనస్ అయింది కదా బీజేపీకి మెజార్టీ వచ్చింది కదా ఇప్పుడు మెదక్ ఏదైతుందో హరీషు రిప్రజెంట్ కేసీఆర్ చేస్తున్నారు కదా ఆ సీట్ ఓడిపోయింది కదా లోక్సభ తో అందుకోసం అవుతుందో సార్ ఇందిరాగాంధీ కంటే రామారావు గారి కంటే గొప్పవాడి ప్రపంచంలో పుట్టబోరు ఇందిరాగాంధీ 77లో ఓడిపోయింది రామారావు గారు 89లో ఓడిపోయింది అంతకంటే పెద్దోడు కాదు కదా కేసీఆర్ అంతకంటే పెద్దోడు కాదు కదా పోనీ ఎలయన్స్ కాంగ్రెస్ తోటి 52 సీట్లు 42 అగ్రిమెంటు ఎక్స్ట్రా బీఫామ్స్ ఇచ్చిండు ఎన్ని గెలిచిండే 26 గెలిచిండు కదా ఉప ఎన్నికల్లో 16 రాజీనామా చేసిండు ఎమ్మెల్యేలు 10 చేయలే 26లో డిఫర్ అయిండు 5 లోక్సభకు నరేంద్ర చేయలే 4 చేసిండు 2 లోక్సభ గెలిచిండు కదా 9 అసెంబ్లీ గెలిచిండు కదా తో అలాగే 2009లో ఉభయ కమ్యూనిస్టులు టీడీపీతో కలిసి పోటీ చేస్తే 10 లోక్సభ చేస్తే 2 గెలిచిండు కదా 2000తో విజయశాంతి ఆయన 15,000తో గెలిచిండు కదా అది నియోజకవర్గం చేంజ్ చేస్తే అలాగే ఏదైతుందో కేసీఆర్కి ఎప్పుడు రిజల్ట్ రాలేదు వచ్చింది ఓన్లీ 2018లో కేసీఆర్ బలవంతుడు కాదు తెలంగాణ వాదం మీద వేరేల వీక్నెస్ని యూజ్ అయింది కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు నేను మిమ్మల్ని ఒక 16-17 సంవత్సరాలుగా చూస్తున్నాను ఎన్నడూ మీరు కేసీఆర్ గురించి ప్రశంసిస్తూ ఒక మాట నేను వినలే మాట్లాడినట్లు మరి లేదండి చాలాసార్లు చెప్పాను కేసీఆర్ తెలంగాణలో క్రెడిట్ ఏదైతుందో మోర్ దాన్ 50% ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు చేసినా అతని ఒక దృఢ దీక్షతో తెలంగాణ వచ్చిందనేది 51% ఓన్లీ కేసీఆర్ ఒకరికే పోతుందని నెంబర్ ఆఫ్ టైం చెప్పాను దాంట్లో అనుమానం లేదు 51% ఒకరికి పోతుంది అన్ని పార్టీలు కలిసి అన్ని ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి 50 మార్క్స్ ఇట్ ఈజ్ కేసీఆర్
డౌట్ లేదు. కానీ ఆయన బిల్లు పెట్టేనాడు లేడు, లేకున్నా కూడా ఒక రూపం తెచ్చిండు కదా, తో అతను దళితుని చేస్తాడు, చేయలేదు. కానీ దళితులకన్నా ప్రాతినిధ్యం ఇచ్చిండా? తప్పు చేసింది ఏంటంటే కొడుకు అల్లుడు దయాకరం నలుగురు. అంతకుముందు ఆయన పేరేంది మన జూపల్లి, చాలా అన్యాయం. నలుగురు మంత్రులు పెట్టుకునడం అయితుందో. దళితులు ఒకసారేమో దళితుడిని మాదిగను రాజేని తీసేసి శ్రీహరికి ఇచ్చిండు. ఆయన దళితుడా కాదా అనేది ఆయన ఊరోళ్ళు చెప్తుండు, దయాకరావు చెప్తున్నాడు, మందకృష్ణ చెప్తున్నాడు. నాకు తెలుసు, ఆ వివరాలకు తెలుసుకోలేదు. నేను శ్రీహరి గారి నుంచి విమర్శ తెలుసుకోలేదు. నెక్స్ట్ టైం ఇచ్చిండు ఓన్లీ కొప్పులీశ్వర్, మాదిగకి ఇవ్వలే. అసలు మహిళలకి ఇవ్వలేదు కదా ఫస్ట్ క్యాబినెట్లో. సెకండ్ క్యాబినెట్లో కూడా ఎప్పుడు ఇచ్చిండు? 1.5 year తర్వాత ఆయారాం గయారం, సత్యవతి రాథోడ్ అండ్ సబితమ్మ. అసలు నిజమైన ఉద్యమకారులకు, నిజమైన టీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వలేదు. సో ఏది ఏమైనా నేను కేసీఆర్ను ఎప్పుడు కానీ వ్యక్తిగతంగా ఇష్యూ బేస్డ్. సార్, ఒక ముఖ్యమంత్రికి సెక్రటరేట్ రాకపోవడం ఏందన్న, అందుబాటులో లేకపోవడం ఏందన్న, మంత్రులకు ఉండడు, ఎమ్మెల్యేలకు ఉండడు, ఏ రాచరిక పరిపాలన? ప్రజాస్వామ్యంలో యు ఆర్ టేకింగ్ అ బెనిఫిట్ ఆఫ్ టోటల్ ఎవ్రీ 100,000 కోట్ల రూపాయలు నువ్వు ప్రజాధనాన్ని వాడుకుంటున్నావు. నీ జాగీర్ నమ్మేదవుతుందో నువ్వు యు ఆర్ నాట్ మెయింటైనింగ్. సో ప్రజలకు జవాబుదారీ ఉండాలి, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలి. సంవత్సరాల తరబడి లేకపోతే ఎట్లా అన్న? ఇలా ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చింది కదా, నువ్వు ఎందుకు అవుతావు హౌస్ అటెండ్? ఆ ఫెసిలిటీ అయితే తీసుకుంటున్నావు కదా. నాకు వద్దు, కార్ వద్దు, జెండా వద్దు, జీతం వద్దు, ఫోన్ వద్దు అని అంటున్నావా? అంటలేవు కదా. 2 విషయాలు కరెక్ట్. 2028-29 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈనాడున్న పరిస్థితిని బట్టి అంచనా వేసుకుంటే బహుశా మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు దగ్గరికి నిజాలు అయినాయి. నాలుగేళ్ళు చూస్తున్నాం కదా. భవిష్యత్తు రాజకీయాలలో రేవంత్ రెడ్డి పాత్ర ఎట్లా ఉండవచ్చు? ఈటెల రాజేందరు లేదా బీజేపీలో ఎవరు ఎమర్జీ కావచ్చు, టీఆర్ఎస్లో ఎవరు ఉండవచ్చు, వీటి భవిష్యత్తు ఎట్లుంటుంది? సార్, బీఆర్ఎస్లో చంద్రశేఖరరావు అతను ఏదైతుందో ఆరోగ్యం పూర్తి సహకరించకపోతే తప్పితే అతను ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వడు. సేమ్ దాంట్లో డామినేట్ ఆయన ఏదన్నా ఉంటే కేటీఆర్ అల్టిమేట్ లీడర్. దాంట్లో కవితనో హరీష్ అనేది క్వశ్చనే లేదు. దేర్ ఇస్ నో క్వశ్చన్. ఏ బలైన వర్గాలకు దళితులకు ఇచ్చే క్వశ్చనే లేదు, ఏ పరిస్థితుల్లో ఇవ్వడు. 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి కానీ ఉన్న దాంట్లో మెయిన్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో డిఫరెంట్. బట్ సోనియా గాంధీ గారు 98 రాజకీయం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళనే ముఖ్యమంత్రి చేస్తుంది. ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ పరిస్థితులు అయిందని దాన్ని నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ డీటెయిల్ పోదలుచుకోలేదు. అప్పుడున్న పరిస్థితిలో రోషయ్య కంటే ఒక యువకుడు రాయలసీమ వచ్చినోడు అనేదో రిపోర్ట్ వచ్చింది, ఇచ్చారు. బట్ అది ఎమ్మెల్యేల ఒపీనియన్ తోటి కానీ మెజార్టీ ఎమ్మెల్యేలతో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాలే. బట్ ఎమ్మెల్యేలను కాదని ఎక్కడ డిసిషన్ ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు తీసుకోలేదు. టికెట్లు ఇవ్వచ్చు, మంత్రి చేయొచ్చు, పిసిసి ప్రెసిడెంట్ చేయొచ్చు, ముఖ్యమంత్రి మాత్రం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మెజార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అంటే వాళ్ళ ఒక 4 మినిమం ఉన్నారు. ఉత్తమ్ గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు. ఎవరికి ఎంత ఎమ్మెల్యేలను నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఈజ్ ఎలక్షన్ ముందు డ్రైవ్ చేసిండు, ఆర్థికంగా చేసిండు. సునీల్ కనుగోలు ఇచ్చే కాకుండా తను కూడా కొందరిని పొటెన్షియల్ వాళ్ళని తీసుకొచ్చిండు. 64 గాక ఒక 5-6 సీట్లు తగ్గిన బీఆర్ఎస్ అవుట్ సైడ్ బీజేపీ అండ్ ఎంఐఎం తోటి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆ క్రెడిట్ ఆయన డ్రైవ్ తోటి ఆ లాస్ట్ 1.5-2 monthsలో ఎంతైతే పికప్ చేసిండు, మన అంటే తను వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళను కూడా, తూలనాడిన వాళ్ళను కూడా పోస్తే దాంట్లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నాకు ఎగ్జాంపుల్. అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దూషించినా కూడా ఆయన చెప్పిన వాళ్ళకు జడ్చెర్ల కావచ్చు, లేకపోతే మన భువనగిరి ఇది ఉంది కదా మన ఆలేరు కానీ చాలా సీట్లు పేరు వివరాలు పోల్చుకోవాలి. అలాగే ఉత్తమ్ కుమార్ భార్య వ్యతిరేకం చేయలేదు. అట్లే హనుమంతరావు గారు బాగా ప్రతిఘటించి పేర్లు చెప్పదలుచుకోవాలి. నీచంగా అంటే మనోడు కూడా మాట్లాడిన వాళ్ళని తీసుకున్నాడు, ఈయన తీసుకున్నాడు, వాళ్ళు వచ్చాడు. ఈరోజు కేశవరావు గారి గురించి ఏం మాట్లాడాడు, శ్రీనివాసరావు గారి కుటుంబం గురించి ఏం మాట్లాడాడు, నాగేందర్ గురించి ఏం మాట్లాడాడు, వాళ్ళు ఈయన గురించి ఏం మాట్లాడారు. తో ఒకరికొకరు అయినా అవన్నీ మర్చిపోయి ఈరోజు స్ట్రెంథెన్ చేసుకుంటాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు, తీసుకొచ్చుకున్నాడు. వ్యక్తిగత ప్రభుత్వం రావాలి, కేసీఆర్ పోవాలి. ఆయన కసి ఉండే దాంట్లో
కసి ఉండే డ్రైవ్ ఉండే. ఎందుకుండే అంటే 2 సార్లు జైలుకు పెట్టిండు కదా, అది కూడా ఉండే. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ అధిష్టాన వర్గము. ఏదైనా అసంతృప్తి ఉండొచ్చు, ఇక మంత్రివర్గం ఇది అవుట్ ఆఫ్ ద టర్న్ చెప్తున్నా. మంత్రివర్గం అనేది ఆయనకు ఇంటర్వ్యూ ఇస్తారా లేదా అనేది దాని వివరాలు తెలుసుకోవాలి. సార్ రాజశేఖర రెడ్డి గారు మే 2004లో అయింది, 2004 పూర్తి మంత్రివర్గం ఎప్పుడైందన్నా? ఏప్రిల్ ఆఫ్ 2007. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, దామోదర్ రెడ్డి ఆఫ్ నల్గొండ, జీవన్ రెడ్డి ఆఫ్ రత్నాకర్ ఆఫ్ కరీంనగర్. జీవన్ రెడ్డి మొదటిసారి 2006లో ఉప ఎన్నిక జరిగినప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగానే చేసిండు కదా. రెండోసారి ఏమైంది? 2008 అప్పుడు మంత్రి రాజీనామా చేసి అయిండు, మళ్ళీ మంత్రి అయిండు ఓడిపోయినా కూడా. సో 2007 అంటే దాదాపు 2 సంవత్సరాల 10 నెలలు. 2 సంవత్సరాల 10 నెలల తర్వాతనే మంత్రివర్గం పూర్తి మంత్రివర్గం అయింది కదా. చెన్నారెడ్డి గారు 89 నవంబర్లో ఎన్నికైంది, ముఖ్యమంత్రి అయింది 3వ తారీఖు ఆఫ్ డిసెంబర్. సెప్టెంబర్ 2 ఆఫ్ 1990 మంత్రివర్గం అయింది. దాంట్లో షబ్బీర్ అలీ గారు, ఈయన పేరేంటి మన డి శ్రీనివాసు మొదటిసారిగా మంత్రి అయింది. ఎప్పుడు దిగిపోయింది అన్న? ఎన్నికలైన తర్వాత 10 నెలలకు మంత్రివర్గం అయింది. దిగిపోయినప్పుడు డిసెంబర్ దిగిపోయాడు. డిసెంబర్ 3 కైండు, డిసెంబర్ 17కా 18 దిగిపోయి నెదురువల్లి జనార్దన్ రెడ్డి 92లో విజయభాస్కర్ రెడ్డి అయింది. అప్పుడు మంత్రివర్గం ఎందుకు కాలేదన్నా? 89లో ప్రతిపక్షమే కదా. 2004లో 10 ఏళ్ళ తర్వాత 96 తర్వాత 96 అంటే 4 + 4 8 ఏళ్ళ తర్వాత అధికారం చేపట్టింది కదా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 1. తో ఎందుకు రాజశేఖర రెడ్డి గారు 33 లోక్సభ వచ్చి 183 స్థానాలు వచ్చి ఎందుకు మంత్రివర్గం 2 సంవత్సరాల 10 నెలలు ఇవ్వలే? తో ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఫుల్ క్యాబినెట్ అయిందంటే డిసిజెంట్ యాక్టివిటీ ఉంటుంది, టైం పడుతుంది. గత అనుభవం. చెన్నారెడ్డి గారు ఫుల్ చేసిండు 36, దిగిపోయిండు. అంజయ్ చేసిండు 61 చేసిండు, దాని 61 45 చేసిండు. వెంకటరామరెడ్డి చేసిండు, 3 దిగిపోయి 4 ఇంకోటి. చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 3వసారి ఏమైంది? మంత్రివర్గం అయితే డిసెంబర్లో, మతకాలాలు వేరే సంగతి, దిగిపోయింది కదా. జనార్దన్ రెడ్డి దిగిపోయింది కదా. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. కాంగ్రెస్లో మంత్రివర్గం పూర్తి అయితే అసమ్మతి అనేది స్టార్ట్ అవుతుందని వాళ్ళకు ఉండే సమాచారము. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొటెన్షియల్, ఈరోజు ఏఐసిసికి 50% ఫీడ్ ఈ తెలంగాణ నుంచి అవుతుంది పార్టీ నడవాలంటే. ఇది అస్థిరత్వం వస్తే ఉంటే ఇబ్బందిగా మారుతుంది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే కొంత టైము ఓపిక ఇవ్వాలనేది గతంలో ఏదైతే పాలసీ ఉండనో అదే పాలసీ ఇక్కడ మెయింటైన్ చేస్తుండనేది నాకుండే సమాచారము. కాబట్టి మంత్రివర్గం క్లారిటీ వచ్చేసింది. మంత్రివర్గం ఇప్పుడు లోకల్ బాడీ దాన్ని కూడా కాదు. ఎన్ని ముహూర్తాలు అనౌన్స్ పీసీసీ చేసిండు కదా, రేవంత్ రెడ్డి గారు చేసిండు కదా, డేట్లు అనౌన్స్ చేసిండు కదా. ఇప్పుడు అప్పుడు అన్నారు కదా, భట్టి గారు కూడా చెప్పిండు కదా, ఏ షోలు చెప్పిండు కదా మంత్రివర్గం అయిపోతుంది. ఎందుకైతే లేదు? కారణాలు ఏదైతుందో గతంలో ఉంది. ఇది అసమ్మతి అనేది పక్కా 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారికి ఓటుకున్నోటు కేసులు కనుక కోర్టు ఫైండింగ్ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే స్ట్రెంత్ ఉన్న దిగిపోవాల్సి వస్తుంది. గతంలో బాపిరాజు రాజీనామా చేసిండు, ఆరోపణ రంగారావు చేసిండు, చెన్నారెడ్డి గారు మరి ఓటుకు నోటు కేసు ఏమన్నా రావు, అది చెప్పలేమని ఐ కాంట్ సే. బట్ ఏమాత్రం రిమార్క్ ఇచ్చినా గతంలో అంతులే కానీ ఇక్కడ చెన్నారెడ్డి కానీ జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కదా, ఎప్పుడు కానీ కాంగ్రెస్లో సాంప్రదాయం ఒక 100 ఉన్నాయి. మంత్రులు ముఖ్యమంత్రులు కలిపి ఒక 100 మినిమం ఆరోపణ రాగానే ఇమ్మీడియట్ స్టెప్ డౌన్ కమ్మంటారు. ఎంక్వైరీ అయ్యి తేలేదుంటే మళ్ళీ పదవి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ దిగిపోవడం అనేది ఖాయము. కాంగ్రెస్ సాంప్రదాయము, చరిత్ర, అదొక్కటే తనకు ప్రమాదము. తప్ప ఇంకేం లేదు. లేకపోతే 5 ఏళ్ళ దానిక ప్రభుత్వాన్ని ఎవ్వరు పడగొట్టలేరు. ఫుల్గా స్ట్రెంత్గా నడుస్తుంది. రిజల్ట్ అనేది 3 సంవత్సరాల దేవుడు ఎక్కడో. బట్ అప్పుడు కూడా ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ అయినప్పుడు, డైల్యూట్ పూర్తి బీఆర్ఎస్ డైల్యూట్ అయితే తప్పితే 3 సమానంగా ఉన్నప్పుడు కాంగ్రెస్కే 3 ఓట్లు బీజేపీ బాగా చీలిస్తే కాంగ్రెస్కే బెనిఫిట్ అవుతుంది కదా. అల్టిమేట్ కాంగ్రెస్కే బెనిఫిట్. మరి బీజేపీ స్ట్రెంత్ అయ్యేటట్టు కనబడుతుందా? ఛాన్స్ వెరీ వెరీ గుడ్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళు బీసీ స్టాండ్ తీసుకుంటారు, ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. మేము అధికారం వస్తే రేపు బీజేపీ, తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా కలిసి కొట్లాడడం ఖాయం.
అన్నప్పుడు తెలంగాణ ఉనికి తెలంగాణ సోల్ అనేది దెబ్బతిన్నదా? ఎందుకు జనసేన తెలంగాణది కాదు, తెలుగుదేశం తెలంగాణ ఉండలేదు. ఒక మాట అనుకోదు సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ జాతీయ పార్టీ, మరి తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా. అరే బీజేపీ తెలంగాణ ఇచ్చిన పార్టీ సార్, తెలంగాణ అంశం సపరేట్ సార్. మా పబ్లిక్ ఎట్టుకుంటుందని నేను పబ్లిక్ అవన్నీ పోయినాయి సార్. తెలంగాణ వచ్చినాక మనం సార్ కోదండరామ్ అటువంటి వాళ్ళు హేమాయమీలే ఉద్యోగులే మాకు ఉమ్మడి రాష్ట్రంలో మంచిగా ఉండని చెప్తుంది కదా సార్. దోపిడీ జరుగుతుంది, అసలు విపక్ష జరుగుతుంది, కుటుంబ పాలన జరుగుతుంది, కరప్షన్ జరుగుతుంది. అప్పుడైతే అన్నారు కానీ ఇప్పుడు తెలంగాణ అంశం పక్కగా అయిపోయింది సార్. తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. ఏ పార్టీ వచ్చినా రాజకీయాలు ఏ పార్టీ వచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణను మళ్ళీ కలపలేరు ఆంధ్రప్రదేశ్లో. సెకండ్ క్యాపిటల్ కూడా అయ్యే అవకాశం లేదు అంబేద్కర్ రాసినట్టుగా. సంతోషం, క్వశ్చనే లేదు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణనే ఉంటుంది తప్పితే తెలంగాణలో మళ్ళీ ఆంధ్రలో విలీనమయ్యే క్వశ్చనే లేదు ఏ పరిస్థితిలో. అప్పుడు ఏ పార్టీ అయినా కూడా ప్రజలు అది పట్టించుకోరు. అది మనం పార్లమెంట్ ఎలక్షన్లో ప్రూవ్ అయింది. తెలంగాణ తెచ్చిన పార్టీకి 10 మంది డిపాజిట్లు పోయింది కదన్న. చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే మీరు అనుభవంతో చెప్తున్నారు కాబట్టి దాన్ని నేను కౌంటర్ చేయలేను, క్వశ్చన్ చేయలేను. రాబోయే రోజులలో తెలంగాణలో బీసీలు అధికారంలోకి రాబోతున్నారు, ఎస్సీ ఎస్సీలతో రాజకీయంగా ప్రాబల్యం ఉండబోతున్నదని అక్కడక్కడ అంటూ ఉన్నారు. నిజమే, సాధ్యమవుతుందా సార్? ఒకటి సార్, ఈరోజు సామాజిక న్యాయం అనేది జరగాలి. పక్క రాష్ట్రంలో ఉంది కర్ణాటకలో. వీరప్ప మోలి బీసీ, బంగారప్ప బీసీ, దేవరాజర్స్ బీసీ, సిద్ధరామయ్య కూడా అదే కదా, సిద్ధరామయ్య బీసీ. అక్కడ గిరిధర్ గామంగో ఒరిస్సాలో బార్డరే కదా మనకు, ఉమ్మడి రాష్ట్రంలో ట్రైబల్ అయ్యాడు. పక్క రాష్ట్రంలో సుశీల్ కుమార్ షిండే మాదిగా 2 సార్లు ముఖ్యమంత్రి, 2వ సారి ఒక 10 రోజులు ఉన్నాడు, వాళ్ళ గవర్నర్ ఏదో పోయింది అనుకోండి. తర్వాత నాయక్ ట్రైబల్ అయ్యాడు, ముస్లిం అంతులు అయ్యాడు, గఫూర్ అని బీహార్లో అయ్యాడు. ఈ ఒక్క రాష్ట్రమే. ఎప్పుడు ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి కష్టకాలంలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏదైతుందో స్ట్రెంత్ ఇచ్చిండ్రు. 70 ఓడిపోయినప్పుడు ఇక్కడ 41, 80లో ఆమె ఇక్కడ గెలిపించిండ్రు. మళ్ళీ అధికారం రావడానికి అది కారణం. 2004, 2003 యూపీఏ 1-2 రావడానికి ఏదైతుందో ఇక్కడ స్ట్రెంతనే. 2వసారి అయితే 2009లో 33 సీట్లు ఇచ్చిండు కదా సార్ ఇండివిజువల్గా వాళ్ళంతా కలిసి. ఏది టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కలిసి పోరాడిన. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో న్యాయం జరగలేదు, చైతన్యం వస్తున్నది. మోర్ దాన్ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ కలిపి నేను అనుకుంటున్నా మోర్ దాన్ 90% ఉంటారండి. మేము అగ్రవర్గాలము 10% కూడా ఉన్నాం. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఈ వర్గాలకు న్యాయం జరగలేదు. బీజేపీ అయితే స్టాండ్ తీసుకుంటుంది, బీఆర్ఎస్ స్థానిక తీసుకోదు. కాంగ్రెస్ అప్పుడున్న పరిస్థితిలో తప్పని పరిస్థితిలో దే మే ఛాన్స్ మేము మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే సామాజిక న్యాయం చేస్తుందంటే తప్పితే బీసీ అనే స్లోగన్ మాత్రం తీయదు. ఎందుకు తీయదంటే బీసీ అన్నా కూడా అది కాంగ్రెస్కు బెనిఫిట్ అవుతుంది, నష్టం జరగచ్చు అనుకుంటారు. ఎందుకంటే ఇది రెడ్డి బేస్డ్ పార్టీ. ఎప్పుడు కానీ రెడ్ల ప్రాబల్యం కాంగ్రెస్ వైపు మ్యాక్సిమం ఉంటారు. దాంట్లో టీడీపీ రెడ్లకు ఇచ్చిండు, బీఆర్ఎస్ ఇచ్చిండు. అయినా ఈ పార్టీ ఏదైతుందో రెడ్డి అనే బ్రాండ్ ఏదైతుందో దీనికి ఉంది. ఇక్కడ పివి నరసింహారావు అయినా ఆయన పేరేంది వెంగళరావు కాంగ్రెస్ నుంచి అయినా కూడా, బట్ రెడ్డి అనే పార్టీ ఉంది. రేపు ఆ స్లోగన్ మాత్రం ఇవ్వదు, కానీ సీట్లలో మాత్రం మార్పు జరుగుతుంది. అసెంబ్లీలో ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడున్న స్ట్రెంత్లో ఎవరన్నా ఎమర్జ్ అయితే వీళ్ళలో పోరాటం ఉంటే, కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ ఉంటే, వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన ప్రకారము దే మే గివ్, అధికారం వస్తే ఇట్ మే బి ఛాన్స్. కానీ అవుట్ ఆఫ్ ద టర్న్ చెప్తున్నా, తీన్ మార్ మల్ అన్నట్టుగా తీస్ మార్క్ అని లెక్క. రాహుల్ గాంధీ చెప్పిండు వచ్చేటోడు గ్యారంటీ. పార్టీ పెట్టు నువ్వు. రాహుల్ గాంధీ చెప్పేది ఉంటే నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతలేవా? ఇప్పుడు వచ్చే మంత్రివర్గంలో కావాలని అక్కడ అడగచ్చు కదా. జనగణమన చెప్పింది తప్పితే 42% అన్నాడు కదా రిజర్వేషను, లోకల్ బాడీ అన్నాడు కదా. మేము రాబోయే రోజుల్లో అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభ కానీ కార్పొరేషన్ ఇస్తానడా, ఇచ్చిండా? దానికోసం పోరాటం చేయి. రాహుల్ గాంధీ చెప్పిందని నువ్వు చెప్పేదేంటి ఆయన? నువ్వు చెప్పేదేంటి? నీవు ఒక పార్టీలో ఉన్నావు, నీ ఛానలు ఉండొచ్చు, ఛానలు వేరు, పార్టీ ఎమ్మెల్సీ అది డిసిప్లిన్ యాక్షన్ వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా షోకాస్ నోటీస్ ఇస్తుంది. ఇదే పద్ధతిలో అతను మాట్లాడితే పార్టీ పెట్టాను. నువ్వు ఇదివరకు పార్టీ పెట్టినావు కదా, మళ్ళీ పెట్టు కదా పార్టీ. బీసీనే గ్యారంటీ రాసుకో, ఎవడు 106 అయినా ఏదైతుందో నేను బీసీలో నువ్వు అడగకపోవచ్చు, బట్ అందరూ ఆ మాట అనలేరు కదా. ఈరోజు నిజంగానే చిత్తశుద్ధి బీసీలకు న్యాయం చేయాలనుకుంటే
కమాన్, యూ ఓపెన్ ద పార్టీ, రన్ ద పార్టీ. కాదు, బీసీలకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఈ టీవీలో చెప్పడం, మీటింగ్లు చెప్పడం కాదు. ఢిల్లీకి వెళ్ళు, నీ ప్రదర్శన చేయి. మీరు చెప్పారు ఇప్పుడు వచ్చే ఈ మంత్రివర్గంలో ఏదైతుందో మాకు ఎమ్మెల్యేలు ఎక్కువ ఇయ్యలే, రాజ్యసభ ఇయ్యలే, ఒక్కడికి ఇచ్చినావు, కౌన్సిల్ ఇయ్యలే, కార్పొరేషన్ ఇయ్యలే. ఈ 6గురిలో మనకు మినిమం 3 మంత్రులు ఇమ్మని డిమాండ్ చేయి. ఢిల్లీలో పోయి రిప్రజెంట్ చేయన్నా పార్టీలో. కానీ టీవీలో చెప్పి వచ్చే ముఖ్యమంత్రి గ్యారంటీ రాసుకోండి, నేను నా పార్టీ తరఫున గ్యారంటీ ఇస్తుంది. ఏ పార్టీ గ్యారంటీ ఇస్తుంది? అరే బీసీ వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయినాక మన బీజేపీ నాయకులు వాళ్ళు గ్యారంటీ ఇస్తారా అంటే వాళ్ళు ఆల్రెడీ బీసీ ప్రధాని. మంత్రివర్గంలో మోర్ దాన్ 50%. ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత లేదు. ఏది ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ బీజేపీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇప్పుడు మూడోసారి నడుస్తున్నది. ఇవాళ వాళ్ళు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు. టీడీపీ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ డిక్లేర్ చేసిండు. కృష్ణ, మీకు జ్ఞాపకం ఉంది కదా? మరి నువ్వెక్కడ, నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పింది? నువ్వు రాహుల్ గాంధీ వాళ్ళకు వకాలత్ తీసుకుని మీరెవరు? తీర్మార్మాలని ఎవరు? కమాన్, నువ్వు పార్టీ పెట్టు, ఆ సాధన కోసం చేయి. లేదు పార్టీ పెట్టకు, కాంగ్రెస్ పార్టీలో ఉండు, రాజీనామా చేయకు. కానీ నువ్వు హైకమాండ్ డిమాండ్ చేయి. ఢిల్లీలో ఈ వచ్చే 6గురిలో 3 చేయమని డిమాండ్ చేయి. మిగిలిన కార్పొరేషన్ ఇప్పుడు మాకు నిష్పత్తి రాలే, ఆ ప్రకారం ఇమ్మని కార్పొరేషన్లు ఇమ్మను, మార్కెట్ చైర్మన్లు ఇమ్మను. రేపు వచ్చే లోకల్ బాడీ ఏదైతుందో మున్సిపల్ చైర్మన్లు కానీ, సార్ జనరల్ సీట్లో బీసీ రిజర్వేషన్ లేకున్నా గెలిస్తే బీసీలు కావచ్చు కదా సార్, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కదా. జనరల్లో బీసీ జడ్పీ చైర్మన్ పార్టీ నామినేట్ చేయొచ్చు కదా, పార్టీ టికెట్ కదా. దీనికి డిమాండ్ చేసి తప్పితే ఇక్కడ మీటింగ్లో పోయి గవర్నర్ దగ్గర పోయి ఇది చెప్పడం వల్ల ఇది నీ పర్సనాలిటీ, తీర్మార్మలన్న పర్సనాలిటీ పెంచుకుంటున్నాడు తప్పితే దానివల్ల బీసీలకు న్యాయం జరగది. ఆయన కోరిక 130 కోట్ల జనాభా అనుకుంటా, 135 కోట్లు, 135 కోట్ల పర్సెంటేజ్ కరెక్ట్. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కానీ, ఈవెన్ రీజనల్ పార్టీ అయినా కానీ దళితుని ఇస్తాను అడగను, ఎవరు అడగక ముందు. వచ్చేసారి బీఆర్ఎస్ కూడా నువ్వు అగ్రభాగం ఉండు, మంత్రివర్గంలో పార్టీ ప్రెసిడెంట్ ఉంచుకో, నీ తరఫున దళితులను ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ ఆ దళితం ఖచ్చితంగా చేస్తామని నినాదం మీద పోవాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను మీకు ద్వారా బుచ్చన్న గారు. అలాగే బీజేపీ అయితే ఖచ్చితంగా బీసీగా అంటే ఫార్వర్డ్కి అయితే ముఖ్యమంత్రి ఇవ్వాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటే మంచిది, మళ్ళీ కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ళైతే పరిపాలించింది కదా, ఇప్పటి వరకు ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి నెహ్రూ జమానా తీసేద్దాం, సోనియా గాంధీ గారికి ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కష్టకాలంలో దేశమంతా ఓడిపోయిన ఇక్కడ స్థావరం ఇచ్చారు. ఈసారి ఏదైతుందో ఆ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని నా తరఫున కూడా నేను డిమాండ్ చేస్తాను. ఏదైతుందో నేను కూడా తీన్మార్మల్లన్న గారు పార్టీ పెడితే ఈ స్లోగన్ ఏమిటే ఆయన బట్టి నేను తిరుగుతాను. చూద్దాం సార్, మరి తర్వాత చూద్దాం ఈ ఇంటర్వ్యూ తర్వాత దీనిపైన డెవలప్మెంట్స్, తర్వాత విమర్శలు, ప్రశంసలు ఏమేమి వస్తాయో చూద్దాం. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి ఒకటి వారు ఇంటర్వ్యూలలో అక్కడక్కడ మాట్లాడుతున్న విషయాలు, ఈ మధ్య కొన్ని విషయాలు పర్టికులర్గా మాట్లాడుతున్నారు. సరే మాట్లాడదాం. అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న అంశాలు ఏమేమి ఉన్నాయి, తెలంగాణ భవిష్యత్తు రాజకీయం ఎట్లా ఉండవచ్చు, ఇవన్నీ అనుకున్నాం. అయితే ఈ అన్ని అంశాలపైన 1-2 అంశాలు అంటే చాలా విషయాలు చర్చకు వచ్చినాయి. ఆ విషయాల్లో వారి ఆలోచన, అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.